నమస్తే. నేను మీ మౌనిక. అందరూ కుంకుమ ధరిస్తారు. ఆడవాళ్ళు ఖచ్చితంగా కుంకుమ ధరించాలి అంటారు. ధరించకుండా ఉండేవాళ్ళే ఎక్కువ మందున్నారు. అందులో నేను గూడా ఒకదాన్నే. అప్పుడప్పుడు మాత్రమే పండగల సందర్భంగా లేకపోతే వస్త్రధారణకు తగ్గట్టు కుంకుమ ధరిస్తూ ఉన్నాం. అయితే అసలు నిజంగా కుంకుమ ఎందుకు ధరించాలి? కుంకుమలో ఉన్న రకాలేంటి తెలుసుకోవాలని నాకెప్పటినుంచో ఉంది. సో, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి నిశాంత్ శర్మ గారు మనకిప్పటికే చాలా అంశాలు తెలియజేస్తున్నారు మన ఛానల్ ద్వారా. సో, ఈరోజు కూడా ఆయన మనకు కొన్ని విషయాలు తెలియజేయడానికొచ్చారు. అందులో భాగంగా కుంకుమ ధారణ ఎప్పుడు, ఎవరు, ఎందుకు చేస్తారు అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే నిశాంత్ శర్మ గారు. మహాదేవా అమ్మ. అదే ప్రతి ఒక్కళ్ళు చేసే మిస్టేకే నేను గూడా ఒప్పుకుంటున్నా. కుంకుమని అప్పుడప్పుడే ధరించడం అనేది సర్వసాధారణంగా అతి ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అంటే కుంకుమ ఆడవాళ్ళే ధరించాలనేది ఒక రకంగా ఒక వర్గం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కుంకుమ ప్రతి ఒక్కళ్ళు ధరించేది ఆడ, మగ తేడా లేదు. కుంకుమకే ప్రత్యేకత ఉందని వింటుంటాం. అసలు ఏంటి కుంకుమ ప్రత్యేకత? ఆడవాళ్ళా? మగవాళ్ళా? అనే దాని గురించి ముందు ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు. పుట్టిన పిల్లవాడు ఒక 8 నెలలు దాటింది అనంటే, అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తిలక ధారణ అనేది చేయాల్సిందే తల్లి. ఎందుకు అనంటే, మీరు పూర్వము ఒక స్త్రీ ఎంత పెద్దగా బొట్టు పెట్టుకునేదో తెలుసా మీకు? నిజం చెప్పాలంటే మన పావలా బిళ్ళంత పెట్టుకోవాలి బొట్టు. రూపాయి బిళ్ళ. రూపాయి బిళ్ళా అండి? రూపాయి బిళ్ళంత పాత రూపాయి బిళ్ళ ఎంత పెద్దగుండేదో అంతే. ఇంత పెద్దగా పెట్టేసేటువంటి వారు. ఈ నొసలు 2 కవర్ అయ్యేలాగా. కవర్ అయ్యేలాగా. ఆ! అలా పెట్టుకుంటే ఏమవుతది అనంటే, వాళ్ళ ముఖంలో లక్ష్మీ కళ అంటారు తల్లి. హ్మ్. ఈ అమ్మాయిని చూస్తే సాక్షాత్కారి లక్ష్మీదేవిలాగుంది అనే ఒక కుతూహలత ఎదుటి వ్యక్తికి రానివ్వడం. అదొకటి అనుకుంటే, ఈ బొట్టు పెట్టుకోవడంలో చాలా అర్థాలున్నాయి తల్లి. హ్మ్. 1 కాదు, 2 కాదు, 3 కాదు, మనం ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. అందులో ఒక 2 చెప్తాను. ఓకే. మొట్టమొదటిది ఏంటిదయ్యా అంటే, చాలామంది నేను ఈ ఫంక్షన్‌కెళ్ళొచ్చా, నాకు దిష్టి తాకినట్టుంది అంతా అంటారు. ఒకటి. రెండోది, మామూలుగా చుట్టుపక్కల ఉండే దుష్ట శక్తులు గూడా వాటిని తరిమి కొట్టాలంటే నువ్వు బొట్టు పెట్టుకోరా, నీ మీదకేదొచ్చి వాళ్ళవు అని అంటారు. అక్కడక్కడ కొన్ని వీడియోస్‌లో గూడా అమ్మవారి కుంకుమ శక్తితోనే శక్తితోనే ఎన్నో ఏదైనా రైట్. సంహరించడం అవి చూస్తూ ఉంటాం. రైట్. నిజం అది. నిజం ఓకే. తల్లి. ఇవి ఈ 2 అంశాలను చూపిస్తున్నాను. బొట్టుకి, దిష్టికి ఏంటి అని ఆలోచన మీకు రావచ్చు. అది నేనేమో బొట్టు లేకపోతే అన్నాను. మీరు తిలకం అనే పదం వాడారు. ఇక్కడ తిలకంకి, బొట్టుకి గూడా తేడా బొట్టన్నా, ఉందనుకుంటా. తిలకమన్నా ఒకటే ఒక్కటే అంటారా? తల్లి. అంటే పెట్టుకునే మీరందరికి పదార్థంలో తెలిసి ఉంటుందా తేడా? తిలకం అంటే అది ఆ! పొడుగ్గా అవును. వచ్చేసేసి అలా అందుకే ఇలా అందుకే అంటారు అడిగాను. కానీ, తిలక ధారణ హ్మ్. సంస్కృత పదం అది. అంటే కుంకుమైనా సరే, నీ దుటి మీద తిలకమేదిరా అని అంటారు. హ్మ్. అవునా? హ్మ్. అంటే దేన్నైనా దాన్ని పట్టేసేసి ఉంటదన్నట్టు. అందుకోసం ఏంటి అంటే, అక్కడ ఈ తిలక ధారణ కుంకుమైనా ఏదైనా పెట్టుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే, బొట్టు పెట్టుకున్నాక మీరు చూడండి, మామూలుగా ఒక్కొక్కసారి మీరు కాఫీ తాగేటప్పుడో, లేకపోతే మామూలుగా ఇలా కూర్చొనున్నప్పుడో కాస్తంత రాలి కింద పడతది. అవును. కుంకుమ పెట్టుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక టైంలో కొంచెమన్నా. కుంకుమ ఒకటే కాదు తల్లి, గంధమైన, అవును. భస్మమైన అవును. ఏదైనా సరే, ఈవెన్ పౌడర్ రూపంలో ఉన్నది ఏదైనా పెట్టుకుంటే. ఏదైనా అది రాలి కింద పడతది. హ్మ్. ఇప్పుడు నేను చూడండి, నేను భస్మము, మళ్ళీ కుంకుమ గీత, మళ్ళీ కుంకుమ. హ్మ్. అవును. ఇదే కాసేపు తర్వాత చూడండి, ఇది రాలిపోయి కింద పడిపోతూ ఉంటది. హ్మ్. ఎందుకోసమంటే, నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి కళ్ళు నా మీద చూస్తూ ఉన్నాయి. హ్మ్. ఆ దిష్టి అనేది మనకు తాకకుండా ఉండేటువంటి రక్షణే తిలక ధారణ. ఓహ్! ఎదుటి వ్యక్తి దిష్టి ఏ శక్తి అయినా మన మీదికి రానియకుండా కాపాడుద్ది ఆ తిలకం ఒకటి. రెండోది, కొంతమందికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకెక్కువ అవుతున్నది, నాకు ప్రయోగాలు చేశారు, హ్మ్. మా ఇంట్లో గాలి సోకింది, ఇలాంటివెన్నో మీరు వినే ఉంటారు హ్మ్. మ్యాక్సిమం. అవునా? అలాంటి వాళ్ళకు గూడా ఈ బొట్టు పెట్టేస్తే ఏమవుతది అనంటే, అక్కడ ఈ దోషం అనేది వాళ్ళకు నివారణ అవ్వడం. నివారణ అయిపోతుందా? నివారణ అంటే బొట్టు వల్ల? పూర్తిగా కాదు. తినగ తినగ వేమ తీయనుండు అని మనం ఎలా అయితే వాడుతూ ఉంటామో, దాన్ని ప్రతిరోజు ధరిస్తూ ఉంటే ఎదుటి వ్యక్తికి గూడా అదే తయారవుతది. దీంట్లో ఏంటి అనంటే, అసలు మీకు తెలిసి కుంకుమలో ఎన్ని కుంకుమాలున్నాయో తెలుసా?
మహారాష్ట్ర కుంకుమ ఉంది. అది ముట్టుకుంటే మొత్తం అంతా నేను యాక్చువల్లీ మీరు మాట్లాడుతుంటే ఒకటి గుర్తొస్తుంది. మనం తీర్థయాత్రలకి వెళ్ళినప్పుడు అమ్మవారికి కుంకుమ పూజ చేస్తూ ఉన్నప్పుడు అది పెట్టుకోవడం అలవాటు. దాన్ని ముద్ద కుంకుమ అంటారు ఎక్కువ. లేదంటే రెడ్ కలర్‌లో ఉంటుంది. మెరూన్ కుంకుమ, ఆ! మెరూన్ ఉంటుంది. జాకెట్ ఈ రంగులో ఉంటుంది. సో, అదే తెలుసు. లేదంటే కొంచెం లైట్ కలర్‌లో రెడ్‌గా ఉండి మార్కెట్‌లో మనకు దొరికేది. ఇవి 2 సాధారణంగా తెలుసు. కానీ గ్రీన్ కలర్‌లో కొన్ని రెడ్ కలర్ సింధూరం అని కూడా తెలుసు. అవును. సో, అట్లా సింధూరం ఎవరు వాడేదో తెలుసా మీకు అసలు? అంటే సీత సింధూరానికి ఒక అమ్మవారు గొప్ప సీతమ్మ వాడతారు వారు. అంటారు. అది అది గొప్ప ఆంజనేయ స్వామి చరిత్ర. పెట్టుకున్నారు. వాస్తవానికి ఏంటి అనంటే ఆయనకు సీతాదేవిని ఒకరోజు ప్రశ్నించారు. మాత, నీవు ఎందుకు కుంకుమ ధరిస్తున్నా. నుదిటి మీద హ్మ్. సింధూర ధారణ చేస్తున్నారు. కుంకుమ ఇక్కడ చేసి ఇక్కడ ఓకే. మొత్తం సింధూర ధారణ చేసేది. ఓకే. అమ్మవారు తిలకాన్నే ఇది కుంకుమ ఏదైతే ఉందో దాన్నే ఆచరించి ఇక్కడ సింధూర తిలకాన్ని పెట్టుకునేటువంటి వారు. హ్మ్. సింధూరంని మీరు ఎందుకు పెట్టుకుంటున్నారమ్మా అంటే, ఈ కుంకుమ ఏదైతే ఉందో సింధూరాన్ని కుంకుమనే అనేది ఇప్పుడు. హ్మ్. ఏదైతే ఉందో అది నా భర్తకు ఎంతో ఇష్టము అన్నందుకు ఈయనేం చేశాడు, వెంటనే వెళ్ళేసేసి ఆ సింధూరం మొత్తం రాసుకోవడం మొదలుపెట్టేశాడు. ఒంటికంతా రాసేసుకున్నారంట ఆంజనేయ ఒంటికంతా స్వామి. పాదాల వరకు. హ్మ్. పాదాల కింద కూడా అదే రాసుకున్నాడు ఆయన. హ్మ్. అంటే అది ఎలా ఆవు నేతితో ఒళ్ళంతా రాసుకున్నారు. మామూలుగా పెడితే అది ఎక్కడ ఊడి కింద పడిపోతూ ఉంటదో అవును. అనే ఒక ఉద్దేశంతో ఆవు నెయ్యితో మొత్తం ఒళ్ళంతా రాసేసుకున్నాడు. హ్మ్. అట్లా ఆయనకు సింధూరముతో అభిషేకించిన, సింధూరంతో ఆయనకు అలంకరించిన ఎంతో ఇష్టము అని ఇష్టం. అంటారు. కొన్ని ఒకటి. ఆలయాల్లో మొత్తం సింధూరంతోనే కప్పబడి ఉంచుతారు. ఈ చాలా వరకు. పార్వతీదేవి వచ్చేసేసి ఏంటి అనంటే అమ్మవారు మొత్తం 1008 రూపాలు ఎత్తారు. హ్మ్. 1008 రూపాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క సూచికత్వాన్ని ఇచ్చారు. అందులో ఇప్పుడు ఎలా అంటే నాకు ఒక కుంకుమ ఇష్టమైతే మీకు ఆ కుంకుమ ఇష్టం అనేది రూల్ లేదు. అవును. అలా ఒక కుంకుమని ఎలా ప్రారంభం చేసింది అనంటే, ఈ సింధూరం కాయలు కుంకుమలన్నీ ఒక చెట్టు వృక్షంలో వచ్చే కాయల్లో నుంచి వస్తాయి తల్లి. అంటే అన్ని ఒక్కొక్క దానికి ఒక పసుపు. ప్రత్యేకమైన కొన్ని. హ్మ్. అంటే కొన్ని ఈ కుంకుమ ఒక రంగులో వచ్చేది. ఏది హ్మ్. మహారాష్ట్ర కలర్ ఉండేది. మహారాష్ట్ర కుంకుమ అంటారు. కంప్లీట్ రెడ్ కలర్‌లో ఉంటదది. హ్మ్. దాన్నేం చేసింది పార్వతీదేవి పసుపు, కుంకుమను 2 కలిపి నిమ్మకాయను పిండేసి బాగా కలుపుతూ దాంట్లో 4 చుక్కల నూనె వేశారు. హ్మ్. నూనె వేసి మంచిగా కలిపి నీడలో ఆరబెట్టేశారు. ఆరబెట్టిన తర్వాత అది మెరూన్ కలర్‌గా మారింది. ఓకే. తర్వాత సరస్వతీదేవి హ్మ్. మొగలి వనానికెళ్ళి మొగలి రేకులను తీసుకువచ్చి దాని రసంతో ఈ కుంకుమలో కలిపి మొగలి రేకుల కుంకుమ తను తయారు చేసుకుంది. మొగలి రేకుల కుంకుమ. మొగలి రేకుల కుంకుమ. కస్తూరి కుంకుమ లక్ష్మీదేవి తయారు చేసుకుంది. మనకు లక్ష్మీదేవి చిహ్నం దేంట్లో ఉంటుంది? కస్తూరి జింక అని అంటాం. అవును. అవునవును. ఆమె ఆ కస్తూరి దగ్గర నుంచి తీసుకువచ్చుకొని కాయ ఈ కుంకుమలో కలుపుకొని కుంకుమ తయారు చేసుకుంది. ఎన్ని రకాల కుంకుమలు ఉన్నాయి. ఇన్ని రకాల కుంకుమలు. అందులో కొన్ని వీడియోస్‌లో నేను ఇచ్చాను తల్లి. కుబేర కుంకుమ గ్రీన్ కలర్ అన్నారు గ్రీన్ చూసారా కలర్‌లో మీరు? ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో అది నాకు తెలిసింది. కుబేర కుంకుమ అని. మీరు చూపించినప్పుడు కూడా నేను అమ్మవారి విగ్రహం దగ్గర. హ్మ్. 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 ఆ కుబేర కుంకుమ దీన్ని పుట్టించిన వాడు కుబేరుడు. అందుకే దాని పేరు కుబేర కుబేర కుంకుమ. అంటే ఎలా? అమ్మ ఇది యాక్చువల్‌గా ఏంటి అనంటే మొత్తము మూలికలతో తయారవుతది. వేరే ఏదో ఆహ్, చెట్టుకొచ్చే ఆ! కాయలతో కాదు. ఆకులతో తయారవుతది. ఇన్ని ఆకులైతే ఆ కలర్. వేప, ఓకే. తులసి, హ్మ్. మొగిలి ఇంకొన్ని 3 ఉన్నాయి. అవి నేను చెప్పరు. ఓకే. ఎందుకంటే చెప్తే ఇంకా వాళ్ళే తయారు చేసుకుంటే ఎలా అది. తయారు చేసుకునేంత ఓపిక, తీరిక ఇప్పుడున్న లేదులెండి. ఓకే. ఓకే. ఈ మొగిలి రేకుల కుంకుమ మొదలు ఆయన తయారు చేసుకొని పెట్టుకునేది. ఇవి అందరూ వాడేటి వాళ్ళు ఎవరయ్యా అంటే యక్షిని, గాంధర్వులు ఉంటారు కదా! కుబేరుడితో సహా ఎందుకంటే ఈ యక్ష గాంధర్వులందరూ ఉండేది కూడా కుబేర లోకంలోనే ఉంటారు. అవును. అవును. ఈ కుబేర లోకంలో ఉండే వారందరూ ఈయన దగ్గర ఉండేటువంటి కుంకుమాన్ని తీసుకొని ధరిస్తూ పెట్టుకునేటువంటి వారు. ఉండేవాళ్ళు. ఓకే. ఆ కుంకుమ ఆయన పెద్ద వ్యాపారంగా చేసేదప్పుడు. ఓహ్! ఆయన
తన దగ్గర పనిచేసే వాళ్ళకు కూడా డబ్బులకే ఇచ్చేటువంటి వాడు. అది తయారు చేసిన తర్వాత ఒకరోజు రాధశ్యామలాదేవి ఉంది కదా, నేను మరకత వాణిని, మరకత వీణా స్వరూపిణి శ్యామలాదేవి, నాకు ఆకుపచ్చ రంగు కుంకుమ కావాలి అని వెతికింది. అది కుబేరుడి దగ్గర ఉంది అని తెలుసుకునేసరికి తన దగ్గరికి వెళ్ళి ఆ కుంకుమను తను డబ్బులు పెట్టి మరీ, ఎలా అంటే సుమారు ఒక 1000 సంవత్సరాలకు సరిపడే కుంకుమ ఒకేసారి కొనుక్కుంది ఆ అమ్మ. ధనపరంగా నష్టపోయిన వాళ్ళు కానివ్వండి, తర్వాత వ్యాపారంగా నష్టపోయిన వాళ్ళు కానివ్వండి, అప్పులు కుప్పలుగా మారిన క్షణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఆ అప్పు దోషం ఏది కూడా వీళ్ళకు రాకుండా ఉండడాని కోసమై ఈ కుబేర కుంకుమ ఆయన తయారు చేశాడు. వాళ్ళ దగ్గర నుంచి రాధశ్యామలాదేవి తీసుకొని ఆమె ధరించడం మొదలుపెట్టింది. ధరిస్తారు ఆ కుంకుమని. ధరిస్తారు. అంటే ఒక్కొక్క కుంకుమకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఇప్పటి వరకు మనం కుంకుమల గురించి మామూలుగా మాట్లాడాం కదా తల్లి. మీకు ప్రేక్షకులైనా సరే ఇప్పటి వరకు మీరు ఎన్ని గంధాలను చూసి ఉంటారు? నాకు తెలిసినవి ఒక 3 ఉన్నాయండి. ఎందుకంటే తులసి గంధం అని అదొకటి. ఎందుకంటే తులసి మొక్క పెంచుకుంటారు, ఆ కొమ్మని సపరేట్గా పెట్టుకో. గంధం అనగానే ప్రతి ఒక్కళ్ళకి నార్మల్ గంధం శాండిల్వుడ్ అనేది అందరికీ తెలుసు కాబట్టి అది ఇంకా క్వాలిటీగా కాస్ట్లీగా కనిపించే ఎర్రచందనం. సాధారణంగా ఇవే ఐడియా ఉంటుంది. ఇవి గంధం 3 అంటే తర్వాత మనకు పూజా స్టోర్‌లో అష్టగంధము అని దొరుకుతాది. దొరుకుతుంది. అది శివాలయంలో అట్లా ఉపయోగిస్తారా? లేదంటే అన్ని ఆలయాల్లో అన్ని ఆలయాల్లో ఉంటారు. మన ఇంట్లో కూడా అవే వాడుతూ ఉంటాము అష్టగంధం. ఎక్కువగా అష్టగంధము. అసలైతే 36 గంధాలు ఉన్నాయి మనకు. 36 గంధాలు. 36 గంధాలు. వాడుకలో ఉన్నవి సరే. వాడుకలో ఉన్నయైతే 3ఏనమ్మా. 3, 4 అంతే. మీరన్న ఎర్రచందనం, శ్రీచందనం, చెక్కలు. అవును, నార్మల్ వుడ్, శాండిల్వుడ్ అంటారు. శాండిల్వుడ్, మన బిల్లలుగా ఉండే గంధం ఈ మామూలుగా తయారు చేసేది. అది 5 రూపాయల 10 రూపాయల డబ్బా కింద చిన్న డబ్బాలు. నార్మల్ మనం వాడే గంధం. అది తులసి గంధం. తులసి గంధం కూడా అందరికీ తెలియకపోవచ్చండి. నాకేంటంటే మా ఇంట్లో చెక్క అది దాచుకోమని ఎవరో ఇస్తే అలా మా ఇంట్లో ఉంది. సో అందరికీ అది తెలియకపోవచ్చు కూడా. గంధం ఉంటుంది. శాండిల్వుడ్, రెడ్ శాండిల్. ఎందుకంటే రెడ్ శాండిల్ కాస్ట్లీ. శాండిల్వుడ్ లేకపోతే షాప్స్ లో దొరికేది. సారీ. సో మీరు అన్నందుకు నేను మీకు కొన్ని గంధాలను ప్రత్యక్షంగా చూపించమంటారా? అంటే ఇంకా గంధాలు మీరు తీసుకొచ్చారా? నేను తీసుకొచ్చాను. చూపించండి. అంటే నేను ప్రతిరోజు నిత్యంగా నేను వాడుతూ ఉంటాను. నాకు అంటే అవి వాస్తవానికి ఈ శాస్త్రాలు మేము చదువుకున్నాక ఈ 9 గ్రహాలు ఉంటాయి కదా, 9 గ్రహాలకు సంబంధించినటువంటి కుంకుమాలు, గంధాలను తయారు చేస్తున్నాను. అంటే నవగ్రహాలకు సంబంధించింది. అంటే మీరు గ్రహాలు అనగానే నాకు ఒక పాయింట్ తట్టింది. ప్రతి మనిషి జీవితంలో ఒక గ్రహం మంచిగా ఉంటుంది, ఒక గ్రహం కొంచెం మంచి ఫలితాలు ఇవ్వకపోవచ్చు, దానివల్ల ఇబ్బందులు పడవచ్చు. ఈ కుంకుమకి దానికి ఏమైనా సంబంధం ఉంటుందా అని? అంటే ఉంది, ఓకే, ఏమైనా సంబంధం ఉంటుంది? అమ్మా, 9 గ్రహాలు మంచి చేసేటివి, చెడు చేసేటివి. 9కి 9 మనిషిలో మంచి చెడు ఉన్నట్టు ఇవి కూడా. అంటే అవి ఎప్పుడు మనకు చెడు చేస్తాయి? అవి మన గ్రహస్థితులు బాగలేనప్పుడే. మిగిలినప్పుడు మన జోలికి రావే. అవి మంచి చేస్తూనే ఉంటాయి అవి. ఇప్పుడు బృహస్పతి చాలా ఎన్నో సకల చరాచరాది దేవతలందరికీ కూడా ఆయన గురువు. ఆయననే నవగ్రహాల్లో ఉన్నాడు. అవునా? ఆయనే అసలు ఎంత అద్భుతం చేస్తారో అంత అద్భుతం చేస్తారు. ఆయన పరిస్థితి బాగలేనప్పుడు, మనకు గ్రహ సూచనలో ఆయన మంచిగా లేనప్పుడు నష్టమే చేశాడు. అంటే నవగ్రహాలన్నీ ఏకాధీక్షణలోనే ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు చెడు సంకేతనాలు వచ్చినప్పుడు ఆ చెడుగా అది వస్తుందో అప్పుడు మాత్రమే చెడు చేయడానికి చూస్తుంది. ఆ చెడులో నుంచి బయటపడడానికి గంధాన్ని వాడచ్చు. చెడు జరగకుండా ఉండడానికి గంధం అంటే మీరు మొదట్లో ఇందాక అమ్మవారి కుంకుమ ధరించడం నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం. చూడగానే ఒక ఆకర్షణ ఉంటుందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు నిజంగా చెడు తొలగిస్తుంది అంటే దీనికి ఎక్కడో లింక్ ఉంది అనే ఒక నమ్మకం. నిజంగా గంధం తెలియదు కదండి. జనరల్గా ధరిస్తారు కొంతమంది, ఆ కలర్ బాగుందనో
సాధారణంగా అంతే, దాని గురించి పూర్తిగా తెలియకుండా. చాలా మంది వాస్తవానికి కలర్లను బట్టి వెళ్తూ ఉంటారు కానీ అమ్మ, ప్రతి ఒక్కటి అంతే. ఓకే. సో, అలా నవగ్రహాలకి సంబంధించిన కుంకుమలు మీ దగ్గర అన్నీ ఉన్నాయా అండి? ఉన్నాయి తల్లి. ఎక్కడ అంటే మీరు ఎక్కడి నుంచైనా ఏదైనా ప్రదేశం నుంచి తెచ్చిందా? లేకపోతే ఎట్లా? అంటే దీనికి సంబంధించినటువంటి మూలికలన్నిటి ఏవైతే ఉంటాయో మేము అడవికి వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి తయారు చేసి మా రాజశ్యామల దేవికి దాంతో అభిషేకం చేసి ఇబ్బందులో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మమ్మల్ని సంప్రదించిన వాళ్ళకు పంపిస్తున్నాము. మీరే స్వయంగా అంటే మీరంటే ఇక్కడ మీరొక్కళ్ళే చేస్తారా? లేకపోతే ఇంకా నేను ఒక్కనే తల్లి. మీరొక్కళ్ళే చేస్తున్నారా? మీరు నేను చెప్తే నమ్మరు. మీరు ఎప్పుడైనా మా దేవాలయానికి వచ్చి చూడండి. తప్పకుండా. మీరిప్పటికి చాలా సార్లు ఆహ్వానించారు. ఎందుకు కానీ అనంటే ఉడవడానికి పనివాళ్ళు ఉండరు దేవాలయానికి. నేనే చేసుకుంటాను. నైవేద్యం గానీ, ఏదైనా ఇప్పుడు ఈవెన్ క్లియర్ కట్‌గా చెప్పాలి అనంటే ఒక భక్తులు గూడా మాకెవరు దాతలు లేరు. అంటే మొత్తం భక్తులకు మీరే చూసుకుంటున్నారా? ప్రతి ఒక్క దాన్ని నేనే చూసుకుంటాను. నా చేతులతో చేయాలనే ఒక ఆకాంక్ష. అంటే ఇలా ఈ వీడియోస్‌కొచ్చినప్పుడు మా అమ్మ, నాన్నగారు వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఓకే. కాకపోతే నన్ను కన్న మా తల్లిదండ్రులు నిజంగా దైవాంశ సంభూతులు. వారు ఇచ్చిన ప్రోత్సాహమే నన్నింత దూరం తీసుకువచ్చింది. హ్మ్. విన్నారా? గంధాలు మీరు స్వయంగా చేస్తూ ఉంటారు. అంటే ఎలా అంటే 3 నెలలకు తయారు చేస్తానమ్మా. తయారు చేసి వాడతాను. అలా వీటి మీద వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో, ఈ గంధాలకు గానివ్వండి, కుబేర కుంకుమ గానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అమ్మవారికి ఒక బంగారు ఆభరణం. హ్మ్. మొన్నటి వరకైతే అమ్మవారికి నేను ఉత్సవ విగ్రహాల కోసము డబ్బులు సేకరిద్దామనుకున్నాను. హ్మ్. అనుకోకుండా ఇలానే ఒక ఛానల్‌లో మా దేవాలయాన్ని చూపిచ్చి హ్మ్. కొంతమంది నాకు డొనేషన్ చేశారు. వాటితో వెంటనే వెళ్ళి విగ్రహాలు తెచ్చుకున్నా. అంటే ఇంకొక విగ్రహం ఉంది. ఇంత పెద్దగా ఉంటది. దుర్గాదేవిది. హ్మ్. కంప్లీట్ ఇత్తడితో తయారు చేసిన విగ్రహం అది. హ్మ్. దాన్ని కొందామనే ఆలోచన చేస్తున్నా. కాకపోతే 4,00,000 ఉందది. కాస్ట్ ఆ 4,00,000 ఈ గంధంతోనే నేను సంపాదిస్తున్నాను. ఓహ్! సో, అంటే మీరు స్వయంగా అన్నీ సేకరించి చేయడం ఇవన్నీ ఎందుకు అంటే చేస్తున్నానంటే చెప్తున్నా మీకదే విషయం. కాదు. ఇవన్నీ చేయడం గూడా మీరక్కడికెళ్ళి తేవడం ఇవంతా గూడా కష్టమైన పని గదండీ! అంటే ఒక దగ్గర అన్నీ ఆ! దొరకవు గదా! కష్టము లేని మనిషి ఎవరున్నారమ్మా? ఓకే. నేను ఎంత కష్టాన్ని అనుభవిస్తే, నేను నా భక్తికి, నా దేవుడికి ఎంత దగ్గరవుతాను. మంచిదే. అంటే లైక్ అలా మీ ఆలోచన చాలా మంచిగా ఉంది అనేది. నా భక్తికి, నా భగవంతునికి దగ్గరవుతాను. ఏదో ఒక సందర్భంలో ఆ భగవంతుడు నాకు మోక్ష మార్గం ఇవ్వకపోతాడా అనే ఆశ. ఓకే. విన్నారా? అలా తయారు చేసేసి అందరికీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది తల్లి. అందులో మీరన్నందుకు మొట్టమొదటిది గ్రహాలలో మొదటి గ్రహం ఏంటి తల్లి? సూర్యుడు. అన్నిటికంటే నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం అంటే తల్లి సూర్యుడు. సూర్యగ్రహం. హ్మ్. సూర్యుడు దేనికి రక్షిస్తాడు మనల్ని? జీవశక్తి వస్తుంది సూర్యుడి నుంచి అంటారు. అయితే మనకేదైనా సరే జీవశక్తి అనేది పుట్టిన పిల్లవాడిని గూడా జాండీస్ వచ్చింది అనంటే సూర్యుడి ముందే ఉంచుతారు. సూర్యుడి కిరణాలు మొదటి కిరణాలు మన మీద పడితే మన శరీరంలో ఉండేటువంటి వాటిని నివారణ చేస్తారు అని. రోగాలను తీసివేసేస్తారు అని. అవును. అంటే ఇదొక సూర్యుడికి ఒక్కటికే కాదు. సూర్యుడు, కుజుడు. ఓహ్! రెండిటికి కలిపి. ఎందుకంటే రెండిటికి ఒకటే రంగు. ఒకటే హ్మ్. గంధం. హ్మ్. వీళ్ళిద్దరికి వాడేది. హ్మ్. దాంట్లో అత్యంత అపూర్వమైనటువంటి రోగాల దగ్గర నుంచి తొందరగా విముక్తి పొందే గంధం. అంటే మనకు ఎన్నో రోగాలతో బాధపడుతూ ఉంటాము. హ్మ్. ఎన్నో ఆరోగ్య సమస్యలు. కొంతమందికి థైరాయిడ్, హ్మ్. మైగ్రేన్, హ్మ్. కంటి చూపులు కావచ్చు, నోటి సమస్యలు, ముక్కు సమస్యలు, ఏదో ఒక ఆరోగ్యం ఇబ్బందులు ఉంటాయి గదా! అట్టి ఆరోగ్యంలో నుంచి బయటపడి చేసేటువంటి అపూర్వ శక్తి తల్లి ఇది. మైగ్రేన్ అంటే నిజానికి మైగ్రేన్‌కి మెడిసిన్ గూడా పర్ఫెక్ట్‌గా లేదు అని అంటారు. లేదు అంటారు. హ్మ్. దీన్ని నేను స్మెల్ చేయొచ్చా అండి? బ్రహ్మాండంగా చూడొచ్చు. స్ట్రాంగ్‌గా ఉంది స్మెల్. మీరు ఇది కుంకుమ అన్నారు కానీ ఇది ఇలా గంధం, గంధం. సూర్యగంధము. సూర్యగంధం. సూర్యగంధం అంటే ఇది చూడ్డానికి ఇలా
చిన్న చిన్న పార్టికల్స్. గల్లలుగా తయారు చేస్తాము. అవునవును. ఆ గల్లలు ఏంటి అనంటే ఈ గల్లల వల్ల దాన్ని తడిపి మీరు ఆ గల్లను నుదుటి మీద ధరించండి. ఆ ఒక శక్తి మీ మెదడులోకి చేరి మీకంటూ శరీరంలోకి మొత్తం పాకేటట్టుగా చేసి మీలో తెలవని ఒక కొత్త శక్తి నింపుతూ ఉంటది. చాలా బాగుందండి. అంటే ఈ స్మెల్ చూస్తుంటే చూడాలి అనిపించేలాగా ఉంది. మేబీ మనకు ప్రకృతి ఇచ్చిన సంపద అయి ఉండొచ్చు. బాగుంది. ఈ స్మెల్ పోదా అండి అయిపోయే వరకు మనం జనరల్‌గా? కొంచెం పోదండి. పోదు. కన్ఫర్మా? ఓకే. మనం జనరల్‌గా ఏమన్నా స్మెల్ పోతదని లైక్ సాధారణంగా ఇంట్లో వాడే తలనొప్పి బాంబ్స్ ఏవో ఉంటాయి. అవును. అవి స్మెల్ పోతాయి. డబ్బా క్లోజ్ చేయాలని చెప్తూ ఉంటారు. అవును. సో ఇది సూర్యుడికి, కుజుడికి ఉపయోగపడే గంధం. గంధం. ఓకే. తర్వాత నవగ్రహాలలో రెండోది ఎవరు తల్లి? సోమయ్య, చంద్రుడు. నాకు ఆ శ్లోకంలో కొంచెం గ్రహాలు చంద్రుడు. గుర్తుపెట్టుకోవడానికి. చంద్రుడు. చంద్రుడు. చంద్రుడు రాక్షసులకు గురువైనటువంటి శుక్రుడు. ఆహా! ఓకే. వీళ్ళిద్దరికీ వాడేది తెలుపు. హ్మ్. అందుకోసం వీటికి ఏంటి అనంటే తెలుపు యోగ్యత. అంటే మీకు ఈ గంధాన్ని చూపించే ముందు కొంతమంది నవ్వుకోవచ్చు చెప్పేదానికి. కాకపోతే నిజం చెప్తున్నాను. మొదలొచ్చేసేసి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు మీద నుంచి ఇంకో ఇంటికి ఎవరు దునుకుతారు? కోతి. కోతులు. మనసు అలా ప్రేరేపిస్తూ చంచలంగా ఉంటుంది. ఉంది. చంచలం లేకుండా. చంద్రుడు మనస్సుకు సంబంధించిన వాడు వాడు. అంటారు. అవును. ఆ! అలాంటి ఆలోచన రాకుండా. తర్వాత కొంతమంది పురుషులకు స్త్రీలు, వివాహమైన స్త్రీలు కొడుతున్నది, నా భార్య నా మాట వినట్లేదు. నన్ను అంటే అదే ఏదో అంటారు, కొంగు చాటున మగుడు అని అంటారు ఓహ్! ఓకే. కొంతమంది. కొంతమంది. అవును. అలాంటి వాళ్ళకు ఉపశమనం పొందడానికి అంటే ఇంకొకటి ఏంటి అంటే ఆడవాళ్ళతో ఏమన్నా గొడవలున్నా హ్మ్. దగ్గరికి రానివ్వకుండా చూసుకునేటట్టుగా. గొడవలు దరిచేరకుండా. దరి ఆ చేరకుండా. ఘర్షణ, సంఘర్షణ సంఘర్షణ మానసికంగా బయట కనిపించేవి లేకుండా ఉండాలి. లేకుండా అంతేనండి? ఉండడాని కోసము ఓహ్! మనం వాడేది ఏంటిదయ్యా? ఇచ్చేది ఎక్కువగా ఇది. శ్వేత గంధము అంటాము దీన్ని. ఓకే. తెల్లదనంతో తయారయ్యే గంధం. మీరేమనుకోనంటే ఒక ప్రశ్న. మనకి విభూది దొరుకుతుంది పండులో. ఎందుకు ఇదే ధరించాలి? తెల్లగా ఉంటుంది గదా! అది గూడా. భస్మము అనేటువంటిది పరమేశ్వరుడికి సంబంధించింది తల్లి. ఓకే. ఇందాకే చెప్పా. మీకు దీనికొక మంత్రం వినిపిస్తా వినండి. ఓకే. చంద్రగ్రహే ఆగచ్చ చంద్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతఛత్రధ్వజరథపథ కాదిశోభితం. మొదలేం వచ్చింది మనకు? చంద్ర సంథింగ్ శ్వేతవర్ణం శ్వేత శ్వేతగంధం వచ్చిందా? శ్వేతగంధం, శ్వేతవర్ణం. అవును. మరి శ్వేత భస్మమని మంత్రంలో రావచ్చు కదా. హ్మ్. శ్వేతగంధము అంటే ఇది తల్లి. వీటిని ఏం దానిలో ఏమి వాడతారు? అంటే మొక్కల నుంచి కోర్స్ వచ్చినయి. అది రహస్యము. ఓకే. విన్నారా? కాకపోతే దీన్ని తయారు చేయడానికి మేము చాలా కష్టపడతాం. అదే నా నా డౌట్ అదే. అంటే చూడ్డానికి తెల్లగా ఉంది. నార్మల్‌దే ఇది అనేది అదే పెట్టుకోవచ్చా అని చాలామంది ఇది అనుకుంటారు. ఇది చూడండి, మీరు దీన్ని కూడా ఒకసారి స్మెల్ చేయండి. ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది. దానికి దీనికి వ్యత్యాసం ఉంది. ఉంటుంది. కర్పూరం ఫ్లేవర్ ఉన్నప్పటికీ లోపల ఇంకేదో ఫ్లేవర్ తెలుస్తుందండి. కాదు. ఏవో మూలికలు స్ట్రాంగ్ అయిన ఒక మూలికల రసం మనం అంత ఐడియా ఉండదు కాబట్టి స్మెల్ అయితే కొంచెం బ్రెయిన్‌కి తీసుకోవాలనే అనిపిస్తుంది. మనం మామూలుగా అడవి పంటి వెళ్తూ ఉంటే ఒక వృక్షానికి ఆకులకు మధ్యలో తెలుపుదనంతో ఒక ఆకులు వస్తూ ఉంటాయి. ఆకులే ఉంటాయా అండి? ఆకులే అలా ఉంటాయి. ఆ ఆకులతో వచ్చే రసాయనాన్ని దీనికి వాడతాము. హుహు. ఆకులు సంపూర్ణంగా పైన ఇట్లా సున్నం వేసినట్టుగా వచ్చేస్తది ఆకుకి. అవును. నేను ఒక్కటెక్కడో గమనించినట్టున్నా. మీరు చెప్తుంటే నాకు బ్రెయిన్‌లో అలా ఇమాజినేషన్ వస్తుంది. ఎక్కడో చూసినాను అని. ఓకే. అంటే అది జనరల్‌గా ఏమన్నా అయితే ఆకు పాడైపోయినట్టు లేకపోతే మన గ్రీన్ కలర్‌లో కనపడకపోతే అనుకుంటారు. మరి దీన్ని ప్రత్యేకంగా గుర్తించే పద్ధతి ఉంటుందా అండి? అలానేం లేదు. మనం మామూలుగా వెళ్తూ ఉంటేనే కనిపిస్తాయి అవి. కనిపిస్తాయా? ఓకే. కనిపిస్తాయి. దాని నుంచి రసాయనం చేసి రసాయనం తీసి ఈ గంధాలను తయారు చేస్తాము. ఓకే. ఇది చంద్రుడికి ఇంకా శుక్రుడికి. శుక్రుడికి. హుహుహు. శుక్రుడికి, చంద్రుడికి. హ్మ్. 2, 3 కూడా అయిపోయింది మొదటి దాంట్లోనే. హ్మ్. 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 అవును. బుధుడి తర్వాత వచ్చే గ్రహం ఏంటిది తల్లి? గురుగ్రహం. బృహస్పతి గ్రహం. బృహస్పతి. హ్మ్.
అటు లక్ష్మి ఇటు బృహస్పతి ఇద్దరు కలిసి వాడేటువంటి గంధము కనకవర్ణం కనక గంధం. కనక అంటే గోల్డ్ కలర్ లో పసుపు ఉంటుందండి. పసుపు గోల్డ్ కలర్ తల్లి. అవును. ఈ పసుపు. గంధానికి దానికి వర్ణం ఓకే. పసుపుని కనకంగానే భావిస్తాం మనం. అవును అవును. బంగారముగా ఉమ్. బంగారపు రంగంట పసుపు అంటే బంగారపు తాడు వేసుకోవాలి, పసుపు తాడు వేసుకోండి అని చెప్తారు. ఆ సింక్ కూడా ఉంటుంది పసుపుకి ఉంటుంది. ఉన్న ప్రత్యేకత అది. అయితే బృహస్పతి ఎలాంటి వాడు మనకు అప్పుల బాధలు తీరడానికి ఉమ్. ఒకటి. తర్వాత కొంతమంది పిల్లలు చిన్న వయసులోనే తెలువని కొన్నిటికి మానసికంగా వెళ్ళిపోతారు. లైక్ ధూమపానం, ఆ, మద్యపానం, మత్తు పదార్థాలకు చిన్న వయసులో. వెళ్ళి ప్రారంభం చేస్తారు. ఉమ్. అటువంటి వాళ్లకు ఈ గంధము పెడితే తొందరలో వారు చేసుకున్నటువంటి మత్తు పదార్థాల బానిసత్వం ఏదైతే ఉందో అది నివారణ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది తల్లి. గంధం అన్నారు. మీరు చెప్తున్న విషయం చాలా పెద్దది. అంటే అనాలి అంటే సీరియస్లీ యువత అంతా కూడా అటే కదా వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా స్టార్ట్ అవుతుంది చదువు అయిపోదు, చదువుకుంటున్నప్పుడే ఓకే. అంటే మనం గురువు అనగానే చదువు అనే ఉద్దేశం అలా అనుకుంటాం. కానీ మీరు చెప్పింది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. డిఫరెంట్గా అనిపిస్తుంది. ఉమ్, దీన్ని చూసిన తర్వాత చెప్పు తల్లి. ఉమ్. దాని పేరు కూడా లక్ష్మీ బృహస్పతి గంధము. అంటే దానికి దీనికి చాలా తేడా ఉంది. వ్యత్యాసం చాలా ఉంటుంది. ఉంది. అంటే పసుపులాగా కూడా పసుపు కూడా ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది పసుపుకి. అవును ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉందండి. ఇది అవునండి. చూడ్డానికి నార్మల్ ఎల్లో షేడే తెలుస్తుంది. ఎల్లో కూడా కాదు, కొంచెం ఆరెంజ్ మిక్స్లో ఉన్న ఎల్లో. స్ట్రాంగ్ ఉంది ఇది. ఏదో నేను చెప్పలేకపోతున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే ఈ ప్రేక్షకులకు ఒకవేళ కావాలి అంటే అంటే కింద మీరు ఎలాగో నెంబర్ వేస్తారు కదా, సో దానికి ఫోన్ చేసి బుకింగ్ పెట్టుకుంటే పంపిద్దాము తల్లి. ఓకే ఓకే. అంటే మేబీ అసలు ఫస్ట్ గంధాలు ఇన్ని ఉంటాయని తెలుసుకోవడమే నాకు చాలా ఆశ్చర్యం. ఉంటాయని తెలుసు, బట్ ఆ స్మెల్, ఆ ఫీలింగ్ అసలు నాకు ఇవేం అనిపించట్లేదు. నిజంగా ఏముంటుందో నాకైతే తెలీదు. కనీసం దీన్ని ఒక్కటైనా ఇంట్లో పెట్టుకుని ఆ వాసన చూసి వాళ్ళ రోజును స్టార్ట్ చేసినా బాగుండని అనిపిస్తుంది. అంటే క్షమించాలి, దీన్ని తెలియదు దాని విలువ అనేది నిజమే ఒక తల్లి, విషయం నాకు నిజమే. కానీ ఇది బృహస్పతి అనిపిస్తుంది. గంధము అంటారు. స్ట్రాంగ్ ఉందండి. మంచి స్ట్రాంగ్ ఉంటది. ఎందుకంటే ఆ ముందే చంద్రుడిది మీకు సంథింగ్ ఇంకో విషయం చెప్పానా, ఇది సరిగ్గా 84 రోజులు మీ నుదిటి మీద ధరించండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా వస్తుందో మీకు మీరే మీ నోటితో నాకు చెప్తారు. 84 రోజులు 84 రోజులు అంటే దగ్గరగా 3 నెలలు అనుకోండి సమయం సాధారణంగా. ఓకే. సో లక్ష్మి బృహస్పతి గంధం అని దీన్ని అంటారు. విన్నారా? ఓకే. మనకు బృహస్పతి తర్వాత వచ్చేది శుక్రుడు. ఎలాగో సూర్యుడు శ్వేతగంధంలో అయిపోయింది. ఓకే. శ్వేతగంధం. శుక్రుడు తర్వాత వచ్చేవాడెవడు? శనీశ్వరుడు. 2 తీసుకొచ్చాను శనికి సంబంధించిన, ఒకటి కాదు 2 ఉన్నాయి. ప్రత్యేకత ఏమిటంటారు దానికి? నల్ల గంధము, నల్ల కుంకుమ. గంధం వేరు, కుంకుమ వేరు. ఇందాక మిమ్మల్ని ఫస్ట్ నేను అడిగింది మీరు ఎన్ని కుంకుమలు చూశారు అని అడిగాను కదా. అవును. అప్పుడు దీన్ని చెప్పకుండా ఆపింది ఈ క్షణం కోసం. ఓకే. ఇది వచ్చేసేసి తల్లి, నల్ల గంధాన్ని ఎందుకు ఇది ఇద్దరికి వాడతాం మేము. ఎవరెవరికి అనంటే, ఒకటి శనికైతే, రెండోది సాక్షాత్కారంగా ఈశ్వర సత్స్వరూపమైనటువంటి కాలభైరవుడికి. కాలభైరవుని. ఓకే. ఇది కాలభైరవుడు మరి శనిగ్రహ దోషము మన మీద పడకుండా ఉండడానికి. మరి ఇదుండంగా కుంకుమ ఎందుకు అన్న ఆలోచన కూడా మీకు రావచ్చు. అంటే 2 ఉన్నాయి అన్నారు కదా. 2 ఉన్నాయి. దేని ప్రత్యేకత ఏంటి? చెప్తున్నా తల్లి. అది కూడా ఏంటి అనంటే, జ్యేష్ఠాదేవి పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? లక్ష్మీదేవి అక్క అని అంటూ ఉంటారు. కానీ ఆయన ఎవరి భార్యనో తెలుసా మీకు? శనేశ్వరుడికి. ఓ శనేశ్వరుడు. ఓకే. నేను విని మర్చిపోయాను ఏమో సడన్ గా. శనేశ్వరుడి యొక్క భార్య జ్యేష్ఠాదేవి దరిద్రపు దేవత అని అంటారు. అవును. అంటే లక్ష్మీదేవి ఉన్న దగ్గర జ్యేష్ఠాదేవి ఉండదు. మనకు శని పట్టుకున్నప్పుడు మనం అన్ని కోల్పోతూ ఉంటాం కదా. అవును అవును. అవన్నీ దరిద్రపు దేవత లాగేసుకుంటూ ఉంటది మన దగ్గర నుంచి. వాటిల్లో నుంచి మనము బచాయించడానికి, అంటే మామూలు పదంలో బచాయించడానికి, ఒక రక్షణ వలయం మనకి ఇంటికి రావడానికి
మొదలుగా వాడేది నల్ల గంధము. అది క్రీమ్ పౌడర్ కాకుండా క్రీమ్‌లా ఉంది. క్రీమ్‌లా ఉంటది. ఓకే. దీన్ని క్రీమ్ లెక్కనే చేస్తాము తల్లి. ఓకే. గొంతుకి టచ్ అయిందండి. చూడ్డానికి లైట్‌గా ఉంది స్మెల్. కానీ గొంతుకు టచ్ అయింది ఇది. దాంట్లో మీకు ఇంకొకటి చెప్పాలంటే లైట్‌గా జవ్వాది గూడా కలుస్తది. కానీ అది అంత స్ట్రాంగ్‌గా ఇది క్రీమ్ అయినా గూడా ఇంకా స్మెల్ వస్తూ డిఫరెంట్. పర్ఫ్యూమ్ అయితే 100% కాదండి. కాదు. ఎందుకంటే మనం రోజులో ఎంతో మందిని మధ్యలోంచి వస్తుంటాం. రకరకాల పర్ఫ్యూమ్‌ల వాసన చూస్తూ ఉంటాం. ఇది పర్ఫ్యూమ్ అస్సలు కాదు. కాదు. అది మాత్రం తెలుస్తుంది. ఇది ఒక సన్న ప్లస్ స్ట్రాంగ్. చూడ్డానికి ఎలా అంటారంటే చిన్న సౌండే గాని ఏదో పెద్దగా విన్నట్టుంది అని కొంతమంది నార్మల్‌గా మాట్లాడిన అరిచినట్టే అది ఉంది. మనం అలా ఉంది. మామూలుగా చూస్తే నార్మల్ అనే అనిపిస్తది. కానీ దాని స్మెల్ చూస్తేనే లోపలికి దాని శక్తి వెళ్ళి ఇక్కడికెళ్తుంది. మీలో ఉండే తేజస్సుని మీ మైండ్‌ని గూడా కంట్రోల్ చేసుకుంటదది. యాక్చువల్లీ ఇందాక ఏం చెప్పాను ఇక్కడికి వెళ్ళింది స్మెల్ అని. ఇప్పుడు ఇదేమో ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది. అంటే ఏమో నాకు అనిపించింది చెప్తున్నా. నాకు నిజంగా వీటి యాహ్! గురించి షూర్. ఐడియా లేదు. నిజం. అబద్ధం కాదు. హ్మ్. ఇది నల్ల కుంకుమ. ఇది అంటే నాకొక డౌట్ వచ్చింది అడగమంటారా? అయ్యో! నాకు లేకపోతే ఎవరికైనా సాధారణంగా 2 దీపాలు వెలిగించి ఇలాంటివి చేసుకోవడం మాకు సర్వసాధారణం. ఇది కూడా అలాంటిదే. అది ధరిస్తే సరిపోతుందా? మళ్ళీ దీని ప్రత్యేకత ఏంటి అని అడగాలనిపించింది. తప్పైతే క్షమించండి. లేదమ్మా. సాధారణంగా 100% మీరు అడుగుతుంది కరెక్టే. కాకపోతే మీరనుకునే నల్ల కుంకుమ అవే చూడొచ్చు. అది స్మెల్ ఏముండదు. ఎంప్టీ. ఎంప్టీ. హ్మ్. ఒకవేళ దీపంలో నుంచి వచ్చిన కుంకుమ అయితే ఆ స్మెల్ అసలుకే రాదు. అది కొంచెం ఏదో ఒక స్మెల్ కాలిన స్మెల్ అయినా కాలిన వస్తుంది. స్మెల్ వస్తది. అది ఎటువంటి స్మెల్ రాదు. ఎందుకు అనంటే ఇది దీపంతో చేసింది కాదు. అలా అని చెప్పేసేసి వత్తులతో తయారు చేసింది కాదు. మరి అంటే మిగతావి కొంచెం చెట్ల నుంచి, మూలికల నుంచి అని చెప్పారు. మరి ఇదెలా? చండ్రకర్ర పేరు ఎప్పుడైనా విన్నారా తల్లి? చండ్రా అని పేరైతే విన్నా. నాకంత ఐడియా లేదు. జమ్మి జమ్యా విన్నాం. విన్నారా? హ్మ్. హోమం చేసేటప్పుడు అయ్యగార్లందరూ ఇట్లా నెయ్యి వేసే కర్ర ఉంటది ఉంటుంది చూసారా? పెద్దగా తీసుకొని వేస్తుంటారు. అది చండ్రకర్రతోనే చేస్తారు. ఓకే. 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 ఆ చండ్రకర్ర ఇటు ఈ జమ్మి కర్రను తీసుకువచ్చి సమపాలంగా వేసి దాన్ని కాలుస్తాము. బొగ్గులు బూడిద కాకుండా బొగ్గుల్లాగా చేస్తాము. హుహుహు. బొగ్గులైన తర్వాత వాటిని ఒక రోటిలో వేసి బాగా దంచి వస్త్రగాయము అంటే ఐడియా ఉందా మీకు? అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ప్రీవియస్ ఫీడ్‌లో మీరు చెప్పింది క్లాత్‌తో జల్లించడం అని మీరు చెప్పారు. అవును. దాన్ని వస్త్రగాయం క్లాత్‌లో అంటారా? ఓకే. వస్త్రగాయం. క్లాత్‌లో జల్లెడ చేసినటువంటి కుంకుమ. హ్మ్. అంటే ఒక సంపూర్ణమైన స్వచ్ఛదనమైనటువంటి అగ్నిశక్తి, ప్రకృతి శక్తి, వృక్షశక్తి కలిపి ఉన్నటువంటి హ్మ్. ఏకైక కుంకుమ. నాకు ఇంకో కొంచెం వివరణ అడుగు. ఈ జమ్మి చెట్టు అనేది సాధారణంగా సంవత్సరంలో వచ్చే ఒక పండుగ లేకపోతే జమ్మి చెట్టు మీద పాండవులు దాచారని. ఈ జమ్మి చెట్టు ఈ చండ్ర యొక్క ప్రత్యేకత చెప్పాలి అంటే ఏమన్నా చెప్తారా? డెఫినెట్‌గా చండ్రకు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, సకల చరాచరాది దేవతలందరూ ఇష్టమైనటువంటి వృక్షం. అంటే హోమంలో వాడతారన్నప్పుడు దాని వాడతారు. ప్రత్యేకత అర్థమైంది. వాడతారు. హ్మ్. ఒకటి. రెండోది ఏంటి అనంటే మనకు నవగ్రహాల్లో మూడో వాడైనటువంటి కుజుడున్నాడు కదా! కుజతంత్రం ఒకటుంది తల్లి. అపూర్వమైనటువంటి తంత్రం అది. తొందరగా కొన్ని కోట్లైన అప్పు నెరవేర్చే అంత తంత్రము. దానికి కూడా చండ్రకర్ర యొక్క బొగ్గునే వాడాలి పూజల్లో. పూజలో. ఈ కళ్ళకి సంబంధించింది ఏమన్నా ఉందా అండి ఇది? ఈ కాటుక లాంటిదంటున్నారా మీరు? ఏమో తెలీదు. నాకు కళ్ళు చల్లగా అనిపిస్తున్నాయి. ఎందుకో అర్థం కాలేదు. అందుకే కళ్ళకి సంబంధించింది ఏమన్నా ఉందా అని నాకు డౌట్ వచ్చింది. ఎందుకు నిజమే. ఎందుకు నిజమా అనంటే అండి? అంటే నాకు నిజమే. తెలీదు. నాకెందుకు ఇప్పుడు కళ్ళు సడెన్‌గా చల్లగా అనిపిస్తున్నాయి. అది ఓపెన్ చేసి ఉంది. నేను నిజమే. దాని నుంచి దాని దగ్గరికి చూస్తున్నాను. నిజమే. ఎందుకు అనంటే హ్మ్. శని అందరిని చూస్తూ ఉంటాడు. దృష్టి పడకూడదు శని దృష్టి అని చాలా మంది అనుకుంటూ చాలా ఉంటారు. మంది ఉంటారు. అవును. అయితే ఎదుటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి దృష్టి పరిపూర్ణత నీ మీద రానీయకుండా నీ శరీరాన్ని ఒక కళ్ళనే కాదు. ఎందుకంటే మీరు ఇందాక స్మెల్ చూసారు కదా దాన్ని. హ్మ్. అది స్మెల్ ఉండదు. ఏమీ లేదు. ఎంప్టీ ఉంది. అసలు కంప్లీట్ ఎంప్టీ ఉంటది. కానీ ఆ శక్తి మీ నాసికా రంధ్రంలో నుంచి మొదలు నిదానంగా నేత్రానికొస్తది. అంటే మనం మాట్లాడుకుని కూడా ఈ మధ్య సమయం వరకు పట్టిందంటారా? అవునమ్మా. ఓహ్! నేత్రాలకొస్తది.
నేత్ర లైవ్ ఎగ్జాంపుల్ అంటే నా అనుభూతి, ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు. మీరు చెప్పమని అట్లా ఎట్లా అని ఆలోచించేదాన్నేమో. నాకు అనిపించింది, మిమ్మల్ని అడిగేశాను అవునమ్మా. మధ్యలో ఆయన ముందు. నేత్రాలకు వెళ్ళి నేత్రాల నుంచి అరిపాదాల వరకు వెళ్ళిపోతూ ఉంటుంది ఆ చల్లదనం. మన శరీరంలో ఎట్లేదో చల్లగా ప్రవహిస్తున్నది అప్పుడప్పుడు అనిపిస్తుంది. అని ఫీల్ అయిపోతూ ఉంటాం మనం. ఓకే ఓకే. విన్నారా? సో ఆ ఫీల్ దీన్ని స్మెల్ చూసిన వాళ్ళకి తెలిసిపోతుంది. ఓ అందుకే ఈ నల్ల గంధము వాడితే శనిదేవి జ్యేష్ఠాదేవి మన దగ్గరికి రారు. ఓ నల్ల నల్ల కుంకుమ అండ్ మీరేమనుకోకపోతే ఇంకొక విషయం కూడా, ఈ అడగొచ్చు. మనం ఎందుకు అంటే, నేను ఇప్పుడు కుంకుమ పెట్టుకున్నప్పటికీ కూడా స్టిక్కర్ అనేది మనకి కామన్గా నలుపు ఎక్కువ మంది పిల్లలు కానీ పెడుతూ ఉన్నాం. అసలు నలుపు అనేది దరి చేరనివ్వకూడదు అని మాట్లాడుతూ ఎప్పుడు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఉమ్. అయితే ఈ నల్ల కుంకుమ ప్రత్యేకంగా దీన్నే వాడాలని మీరు చెప్తూ ఉంటే, అదేదో ఓకే కదా, మళ్ళీ ఇది ఎందుకని సడన్గా ఏదైనా ఒకటి ఓకే బ్లాక్ పెట్టుకోవచ్చు అని వెళ్ళిపోతారా? ఆలోచనలకు కొంచెం ఒక అమ్మా, ముగింపిస్తారా? 100% నలుపు పెట్టకూడదు అనేది మనకు శాస్త్రంలో లేదు. 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 ఓకే. కాకపోతే ఏంటి అని అంటే, ఈ తంత్రగాల్లో అప్పుడు ఏంటంటే నలుపు రంగుని ఎక్కువ వాడుతూ ఉండేది అవును. తంత్ర విధానంలో. ఏదైనా సరే నలుపు చీర, నలుపు బొట్టు ఇట్లా కానీ సింబాలిక్. నల్లటి వస్త్రాలు వేయకుండా ఒక్కరోజు ఉన్నామా మనం? మన తల మీద ఉంది అదే. నలుపే కదా. అవును. మనకు చూసే చూపు కూడా కళ్ళు నల్లగా నలుపు మెచ్చిన వాడే రాముడు అని అంటారు. అవును. అవునా? అదేం లేదు తల్లి. ఈ నల్ల కుంకుమైన నల్ల గంధమైన ఎవరైనా వాడొచ్చు, ధరించవచ్చు. ఎందుకంటే లైట్ క్లియర్గా మీ లైవ్ ఎగ్జాంపుల్ మీకు వచ్చింది. నేను నిజంగా కళ్ళు చల్లగా అయినాయండి. అదా చల్లగా ఎందుకు అర్థం కావలేదు. మాకు ఇంకొక లైట్ల వల్ల వేడవ్వాలి కదా. కరెక్ట్గా ఇంకొక 1 మినిట్లో మీ బాడీలో ఏదో చల్లదనం ప్రవాహం అవుతున్నట్టుగా మీ మనసు మీరే చెప్తూ ఉంటారు బయటికి. ఓ అంటే జ్యేష్ఠాదేవి శక్తి మీ దగ్గర ఉన్నట్టు, అంటే ఏదో దరిద్రంలో కొద్దిగా మీరు ఉన్నట్టు. ఓ ఆ దరిద్రాన్ని తొలగించడానికి ప్రారంభమవుతుంది మీకు. ఓకే. అర్థమైందా తల్లి? దరిద్రంలో నుంచి బయటికి వచ్చే కుంకుమనే నల్ల కుంకుమ. అద్భుతం. అంటే నలుపొద్దు, నలుపు పెట్టుకుంటే దరిద్రం వస్తదని చెప్పిన దానికి దీన్ని కంపేర్ చేస్తే పూర్తి ఆపోజిట్. కానీ ఇది మంచి చేస్తదంటే అద్భుతంగా అనుకోవచ్చు. ఎవరన్నా నిజంగా బొట్టు పెట్టుకోవాలనుకుంటే బ్లాక్ దీన్ని దేనిలో అన్నా కలిపి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. సో హ్యాపీగా నలుపు పెట్టుకోవాలని ఆశపడి ఇంట్లో వద్దన్న వాళ్ళు ఇది ప్రత్యేకం. నార్మల్‌గా వాడే బ్లాక్ కలర్ కాకుండా దీనికి స్మెల్లే లేదు అసలు. ఉండదు. కాలినది కూడా అనిపియలేదు నాకు. సో ఇది వాడొచ్చనమాట. ఓకే. సీరియస్లీ మా ఇంట్లో కూడా నలుపు వద్దమ్మా అంటారు కానీ తెలియకుండా నలుపే కనిపిస్తదనో, ఎరుపు కనపడదనే ఉద్దేశంతోనో పెట్టుకోవాలి అనుకుంటాం. శనిదేవునికి జ్యేష్ఠాదేవి మన దగ్గరికి రాకుండా ఉండటానికి వాడే నల్ల కుంకుమ, నల్ల గంధం. గంధం ఈ గంధం కూడా ప్రతి ఒక్కళ్ళు ధరించవచ్చా? లేకపోతే దీనికి ఖచ్చితంగా అటు భైరవుడి కాలభైరవుడి అనుగ్రహము, శనేశ్వరుడి యొక్క అనుగ్రహము మనకు వచ్చేస్తుంది తల్లి. కాలభైరవుడు అన్నా కూడా ఆయన బ్లాక్ డ్రెస్ వేసుకుని మనకు కనిపిస్తూ ఉంటారు. అందుకు అవును. సింబాలిక్ గా మనకి ఇది కూడా పెట్టుకోవచ్చు. అంటే ఆయన అనుగ్రహం కోసం మనం కాలభైరవుని అనుగ్రహం అంటారా లేకపోతే ఎట్లా? కాలభైరవుడు శని ఇద్దరు తల్లి. అది ఇద్దరికీ ఇష్టమైంది. ఇద్దరిదే. ఓకే. ఎందుకనంటే దీంట్లో ఆయనది ఈయనది ఇద్దరిది కలుస్తుంది. ఇద్దరిది కలిస్తేనే నల్ల గంధము తయారవుతుంది. అంటే ఈ క్రీమ్ లేకపోతే ఇవి మీరు పౌడర్ గురించి చెప్పారు కానీ క్రీమ్ తయారవ్వడానికి నేను ఇందాక అడిగిన డౌటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నార్మల్‌గా ఏ ఆయిలో కలిపి చేసి ఉండొచ్చు కానీ స్మెల్ అలా లేదు. సో ఇది కష్టమేనా చేయడం? సింపుల్ అదొక్కటి చెప్పండి చాలు. వామ్మో! ఆ ఒక్క డబ్బా అంత మోతాదు తయారు చేయడానికి మాకు 72 గంటలు పడుతుంది. ఈ చిన్న అంటే ఈ ఫ్లేవర్ రావడాని కోసం, ఓకే. ఈ స్మెల్ ఇలా రావడాని కోసం 72 గంటలు పడుతుంది మాకు. ఓహ్! ఏకధాటిగా కూర్చొని చేస్తారా అండి వీటిని? లైక్ ఓకే. ప్రాసెస్ ఏకధాటిగానే. ఓకే. హ్మ్. తర్వాత వచ్చేవాడెవడు? రాహు. 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 రాహుకి నల్ల పసుపు మీరెప్పుడైనా పేరు వినడం జరిగిందా? నల్ల పసుపు అని విన్నా. ఏదో వేరే వాళ్ళు మాట్లాడుతుండగా విన్నా గానీ నిజంగా నల్ల పసుపు. ఇది నల్ల పసుపు అంటారు తల్లి. దీని పేరే నల్ల పసుపు. కానీ యెల్లో కలర్‌లోనే ఉంది. యెల్లో కలరే. ఆ! ఓకే. అంటే వాస్తవానికి మీరు నల్ల పసుపు అని మీ ఫోన్ ఉందా? ఉంది. ఒకసారి నల్ల పసుపు అని కొట్టండి. డబ్బా మీద ఓకే. మూత మీద అక్కడ ఉండే సింబల్ మీద 2 సేమ్ ఉన్నాయా చూడండి. ఉన్నాయి. నేను అదే చూస్తున్నా. మీరు నల్ల పసుపు అన్నారు. ఇక్కడ ఏదో కలర్ కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది అని. ఒకసారి ఇది చూడండి.
సో దీని మీద కూడా సేమ్ కలర్ ఉంది, సారీ సేమ్ ఫోటో ఉంది, నల్ల పసుపు అని తెలిసే సింబాలిక్. ఇది వైలెట్ కలర్ లో ఉంది గురువు గారు కొంచెం. ఉన్నది తల్లి. ఉమ్, సో ఏంటి అని అంటే ఈ పసుపు మనం మామూలుగా ఇలా కాదు పెట్టుకోవాల్సింది, ఉమ్, దీన్ని తడపాలి. ఉమ్. మీకు ఎవరినైనా మన వాళ్ళు ఉంటే ఒక చిన్న గ్లాస్లో వాటర్ తెప్పించుకుంటారా? మీ చేయి పట్టండమ్మా. నల్ల పసుపు దీన్ని ధరించే విధానం కోసం కొంచెం దీనిలో వాటర్ యాడ్ చేయమని చెప్పారు కదండి. 1 డ్రాప్ వేయండి. ఇది రెడ్లోకి అయిపోతుందండి. చూడండి బ్లడ్ కలర్లో వచ్చేసింది. అంటే నేను ఇందాక మీరు నల్ల పసుపు అన్నారు, ఇది ఎల్లో కలర్లోనే ఉందన్న, ఇక్కడ జస్ట్ వాటర్ యాడ్ చేస్తే రెడ్ కలర్లోకి వచ్చేసింది. ఇదేదో ఒకసారి చూస్తే నేనేదో బ్లడ్ అంటినట్టే, కరెక్ట్ బ్లడ్ కలర్ అండి ఇది, జస్ట్ ఇట్లా. ఓకే, దీన్ని ధరిస్తే ఈ నల్ల పసుపు అనేది అటు కుబేరుడికి కూడా చాలా ఇష్టం తల్లి. కుబేరుడికి ఎంతో ప్రీతికరమైంది. మనకు నల్ల పసుపు ఇంట్లో ఉంటే కుబేరుడు మన ఇంట్లో ఉన్నట్టే అనేటువంటిది శాస్త్రము. జ్ఞాననేత్రాలన్నీ షట్చక్ర కోణాలను కూడా ప్రేరేపించి మనకు ఉత్తేజంగా అది తయారు చేసి ఒక ఉత్తేజపరితంగా మనల్ని చూసుకుంటూ మనకు కావాల్సిన ధనాన్ని కూడా స్వీకరించే అంత శక్తి నల్ల పసుపుకి వస్తుంది. ఓకే, ధనం రావడానికి నల్ల పసుపు అంటారు. నల్ల చూడడానికి పసుపు కలర్లో ఉన్న ఇది రెడ్, మీరు చూస్తే తెలుస్తుంది. నేను ఏదో జస్ట్ ఇలా అన్నాను కానీ మొత్తం బ్లడ్ కలర్, ఏదో పర్ఫెక్ట్ మనం కుంకుమ నీళ్ళు లాగే ఉంది. మీరు నేనే మంచిగా దీన్ని దాన్ని ఇంకా కొంచెం మైదాకు లెక్క అన్ని వేలకు అంటే పెట్టేసుకుంటున్నారు. దీన్ని ఇలా వృధా చేయడం నాకు నచ్చలేదు, అందుకనే దీన్ని పారాణి కింద కూడా దీన్ని పారాణి. దీని వల్ల మీరు లక్ష్మీదేవి కటాక్షం కోసం అని చెప్పారు కదండి. దీన్ని మనం బేసికల్గా కుంకుమ ధరించడానికి ప్రత్యేకంగా రోజు అని పెట్టుకోవాలా, ఈ రోజు నుంచి మొదలు పెట్టనని చెప్తూ ఉంటారు, అవన్నీనా లేకపోతే ఏమైనా నార్మల్గా ధరించడం అనేది ముఖ్యంగా పెట్టుకోవాలి? ఎప్పుడైనా ధరించవచ్చు తల్లి, ఇలానే పెట్టుకోవాలి అలానే పెట్టుకోవాలి అనేది అయితే లేనే లేదు. ఎప్పుడైనా ధరించవచ్చు. అంటే నిజంగానే నేను ఇది ఇలా పెట్టుకున్నాను, మీరు కలర్ గమనించండి, ఇంత కలర్ ఉంది, తుడిచినా ఇప్పుడు పోదంటారా ఇది? ట్రై చేయండి, అందుకే ఒక క్లాత్ తెప్పించుకోండి అని అన్నాను. అంటే కరెక్టే, కానీ మనకి ఇప్పుడు అవైలబుల్గా లేదు, ప్లస్ నాకు దీన్ని పాడు చేయడం ఇష్టం లేదు కాబట్టి దీన్ని అందంగా మలుచుకున్నాను. ఓకే, ఇట్లా అన్న గోరింటాకు లాగే ఉందండి, అంటే ఒక్క క్షణంలో గోరింటాకు కూడా పెట్టుకోవచ్చా అనిపించింది నాకు. క్షమించండి, దీన్ని మంచిగా వాడలేదని మీరు అనుకోవచ్చు, కానీ నాకు ఇది చాలా అందంగా అనిపించింది. మీ కళ్ళ ముందే నేను దీన్ని ఇలా చేసుకున్నాను. పోవట్లేదండి, ఒకసారి జూమ్లో చూడండి, నిజంగా పోవట్లేదు. అంటే మీకు తెలుసు, నాకు తెలుసు. అలాగంటే మీ వేలుకున్నది ఇప్పుడు మీరు పెట్టుకున్న వేలు ఉంది కదా, అది చూపించుకోండి. ఇది ఇంకా ఎర్రగా వచ్చింది, దీనికి వేసిన చిటికెడు కూడా వేయలేదండి, మీరు చాలా తక్కువ వేశారు. కరెక్ట్ గోరింటాకు రంగులో ఉందండి. ఇది నల్ల పసుపు అంటారండి దీన్ని. ఓకే, దీనిలో వేరేవి కూడా యాడ్ చేస్తారా అండి? ఇంకొన్ని యాడ్ చేస్తాం. ఓకే, అంటే ఇది కేవలం లక్ష్మీ కటాక్షం కోసం పెట్టుకుంటారు. మనం రాహుకి సింబాలిక్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఈ నల్ల పసుపుని మీరు బయటికి తీస్తారు. అంటే రాహుకి నీలంకి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకంటే పసుపు కొంచెం చూడగానే నీలం రంగులో అనిపించింది. ధూమ్రవర్ణం. ధూమ్రా అంటే ఎగ్జాక్ట్ కలర్ మనం యాష్ కలర్, అంటే ఇది ఒక రకంగా యాష్ మిక్స్ లో కూడా ఉందని చెప్పాలి ఈ పసుపు. అవును, దానికి సింబాలిక్ గానే నేచర్ నుంచి కలెక్ట్ చేసి మనం లక్ష్మీదేవి అనుగ్రహం అన్నాము, రాహు గురించి మాట్లాడుతున్నాము. ఈ కుంకుమ రాహుకి కనెక్షన్, లక్ష్మీదేవి అనుగ్రహం కొంచెం వివరంగా చెప్తారా? ఇది నల్ల పసుపు అనేటువంటిది ఇదపూర్వంలో కుబేరుడు మాత్రమే తన తోటలో పెంచుకునేది. దాన్ని చూసి లక్ష్మీదేవి ఆ పసుపుని తెచ్చుకొని తను రోజు గంధముగా పసుపు వాడేటువంటిది. అది ఎండిపోయిన తర్వాత సాన మీద నూరేసి ధరించేటువంటి వాడు. దాని తర్వాత నవగ్రహాల్లో ఒకప్పుడు ఏంటంటే 7 గ్రహాలు మాత్రమే ఉండేది, తర్వాత రాహు కేతువులు యాడ్ అయ్యారు. సూర్యుడు చంద్రుడు కాకుండా 7 గ్రహాలు
అంతేనండి? సూర్యచంద్రులతో కలిపే 7 గ్రహాలు. ఓకే. రాహు కేతువులు ఒకప్పుడు రాక్షసులు. అవును. మా అమృతాన్ని అమృతం సేవించి కోసం అమృతం కోసం పోరాటం. దేవతా రూపంలో వచ్చి అమృతం సేవించి రాహు కేతులుగా ఒకరికి శరీరం పామైతే ఒక శరీరం తలగా తల. పెట్టుకొని నవగ్రహాలలో ఉంచారు. అప్పుడు రాహుకి ఏంటంటే నీల ధూమ్ర వర్ణము యాష్ కలర్ అంటే ఆయనకు ఇష్టంగా ఉండేది. ఓకే. అయితే ఈ నల్ల పసుపు లోపల నలుపుదనంతో ఉంటుంది కాబట్టి అది స్కై యాష్తో సమానం కాబట్టి ఈయన వెళ్ళి అది తెచ్చుకోవడం ప్రారంభం చేసి దాన్ని పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఓహో! ఓకే. ఇప్పుడు అర్థమైంది కదా ఓకే. మీకు? ఓకే. ఆహా! అలా లక్ష్మీదేవి అందుకోసమే ధరించేది ప్లస్ ఈయన వెళ్లి తెచ్చుకోవడం మొదలైంది. ఉంటుంది. సో, ఆయనకి అందుకోసమే ప్రీతిగా ఈ మారింది. నల్ల పసుపు మళ్ళీ ఒకసారి చూపియండి అందరికి అది. ఇంకా పోలేదండి. పోయేలాగా గూడా కనిపించట్లేదు. ఇదిగోండి. చాలా సేపు మేము మాట్లాడాం. ఇది పోవట్లేదు. ఏదో మనం ఈ మధ్య కాలంలో లిప్‌స్టిక్‌లొచ్చాయి. అవన్నా పోతాయేమో ఇది కరెక్ట్ మీ కళ్ళ ముందే నేను పెట్టుకోవడం జరిగింది. ఇటు లేదు మళ్ళీ. నేను జస్ట్ లోపలదే ఇలా అనేసాను. ఇటువైపు లేదు. మీరు గమనించొచ్చు. పోలేదండి నిజంగా. వెంటనే అన్నాను కాబట్టి ఇది అంటింది అంతే తప్పితే పోలేదు. అంటే మీ లెక్క ప్రకారం ఇది ఎంత కాలం ఉంటుంది? మాకు తెలీదు కాబట్టి. నైట్ కల్లా ఉంటుంది. ఓకే. ఓకే. ఒకరోజు. ఒకరోజు. ఓకే. అన్నారా? అంటే అంతటి శక్తిది. తర్వాత రాహు తర్వాత మనకు వచ్చేటువంటి వాడెవడు? కేతువు. కేతువు కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులను ఇచ్చేటువంటి వాడు. అంటే కొంతమంది చూపులు కూడా అసభ్య చూపులు ఉంటాయి. అవును. కొంతమంది చూస్తే హెడ్‌ఏక్ కూడా వస్తుంది. అంటే హెడ్ఏక్ వచ్చేస్తుంది. స్వతహాగా నేను అనుభవించాను అది. హెడ్ఏక్ వస్తుంది. వాళ్ళు ఒక 2 నిమిషాలు చాలండి. అలా చూసారంటే చాలు తలనొప్పి వచ్చేస్తది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలా ఆ దోషం మన మీద పడకుండా ఉండడానికి కోసము ఇది కేతువుకి వాడే గంధం. ఇది కూడా ఒక ప్రత్యేకమైన గంధం. చిత్రగంధము అంటాము దీన్ని. అంటే ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసుకోవచ్చు? ఆయన వర్ణమే చిత్రం అంటే అన్ని మిక్స్డ్లో ఉంటాయి అన్నట్టు దీంట్లో. ఇప్పుడు మీరు చూసిన ప్రతి ఒక్క గంధము ఏవైతే ఉందో నలుపుతో సహా ఇందులో కలుస్తుంది. ఇందులో ఇంతవరకు మీరు నాకు చూపించినవన్నీ స్మెల్ స్ట్రాంగ్ ఉందండి. ఇది కూడా నిజంగానే స్ట్రాంగ్. అంటే మళ్ళీ చూసినా కూడా అదే దగ్గరకు ఈ లెవెల్లోనే ఆగిపోయాను నేను. చాలా స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు నాకు చూపించిన అన్ని కలర్స్ కలిపితే ఇది చూడడానికి గంధం లాగా లేకపోతే నార్మల్ ఇలానే కనిపిస్తున్నాయి కానీ స్మెల్లో చాలా డిఫరెన్స్ తెలిసింది నాకు. ఓకే. దీన్ని అన్ని పదార్థాలు కలిపి అంటే మీరు చిత్ర అనే ఒక పదం వాడారు, మల్టీ కలర్ అని చెప్పారు. ఇంతకీ కేతు వర్ణం ఏదండి? మల్టీ కలర్. నిజంగానేనా? నిజంగా. ఆయన వాడేదే మల్టీ కలర్. అంటే ఆయనకు అన్ని రంగులు అంటే ఇష్టం. ఈ కలర్ ఆ కలర్ అని కాదు. కొంతమందికి నాకు ఏ రంగైనా పర్లేదు, నాకు ఏదైనా ఇష్టమే అని అంటాను చూసారా, అలాంటి వ్యక్తిని. రాహు పడగ రూపంలో ఉంటారు, కేతువు హాఫ్ శరీరం హాఫ్ మిగతా తలనే మనిషి కిందిదంతా. అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న వేశాను అంటే సాధారణంగా పాములు రంగుల్లో కనిపిస్తూ ఉంటాయి మనకి. మేబీ అదేమన్నా సింబాలిక్ అని మిమ్మల్ని అడగడం కోసం. లేదమ్మా, లేదు సంబంధమే లేదు. తర్వాత దుర్గాదేవి. ఈ పేరు వింటే అందరికి శరన్నవరాత్రులు గుర్తుకొచ్చేస్తాయి. కనకదుర్గమ్మ, విజయవాడ కనకదుర్గ ఇలా శక్తి. ఆ అమ్మవార్లలో నవదుర్గీలు అని అంటాము. అవును. 9 రోజులు. అవునా? శైలీపుత్రి, బాలా త్రిపుర సుందరి, కూష్పాండ, కాత్యాయని రాదు. ఇలా మనకు 9 దుర్గీలు ఉంటారు. 9 దుర్గీలకు వాడేటువంటి ఆ శక్తి రూపమే శ్రీగంధము అని అంటాము. శ్రీగంధం పేరు విన్నా చాలా మంది వాడతారు, లేకపోతే తెలుసుకుంటారు కనీసం శ్రీగంధం ఒకటి ఉంది. ఇది అసలైన పరిపూర్ణ శ్రీగంధము. అమ్మవారికి నిత్యంగా పూజించే గంధము, దుర్గాదేవికి ఇష్టమైనటువంటి గంధము ఈ శ్రీగంధము. శ్రీగంధం చెట్టు వేరేనా అండి లేకపోతే? ఒక్కటే తల్లి, ఒకటే. శ్రీగంధం చెట్లు పెంచుతున్నారు ఈ మధ్యలో కొంతమంది, అక్కడక్కడ కొంతమంది పెంచుతున్నారు కానీ అది అంత పెద్ద పట్టించుకోను. ఇది ఒకసారి మీరు మీరు అంత దూరం పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత దూరం పెట్టినా ఆ స్మెల్ మీకు వచ్చేస్తూ ఉంటుంది. ఒకటి చెప్తాను. అది మీకు కావాలా?
అలానే అది కావాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని అడిగి తీసుకుంటాను నేను. ఇది తీసుకుంటా ఎంత కాస్ట్ అయినా. మీరు మనం సాధారణంగా చెక్కని పొడి చేస్తే ఎలా ఉంటుందో ఇది ఎస్. మనం చేసే ఇంట్లో మనం వాడే ద్రవ్యాల్లో ధనియా పొడి చేస్తే ధనియాలకి కొంచెం ఇది తెలుస్తుంది పొడిలో. అవును ఇది కూడా చెక్క మనం ఇంట్లో గమనిస్తే అలా అవును అడగాలనిపించింది. అవును. మైల్డ్ స్మెల్ ఇది. చాలా మైల్డ్ అంటే ఎక్కిపోతది బ్రెయిన్‌లోకి. మైల్డ్ స్మెల్ అని నాకు తెలుగులో కరెక్ట్ పదం దొరకలేదు. అలా వెళ్తుంది ఈ స్మెల్. ఇదే మీ ఛానల్ కంటే ముందు ఒక 2 ఛానల్‌లో చూపించాను. ఓ ఇద్దరు యాంకర్లు అది ఉంచేసుకున్నారు డైరెక్ట్‌గా. ఓకే. గురుగారు ఇది మాకు ఇచ్చేసేయండి అన్నారు. ఎందుకోసమమ్మా అంటే దీని ప్రత్యేక అమ్మవారు ధరిస్తారు అని. ఆడవాళ్ళు ఒక విధి ఉండేది. ఏంటి ముఖానికి ఏం రావద్దనుకుంటారు ఎక్కువ? ముటిమలు రావద్దనుకుంటారు. ఫేస్ ఎలా కనిపించాలనుకుంటారు? మెరుస్తూ మచ్చలు లేకుండా ఉండాలి అని అనుకుంటారు. వాళ్ళు అందుకోసమే ఇది తీసేసుకొని వాళ్ళ దగ్గర పెట్టారు. వాళ్ళు వాడుకున్నారు ఫేస్‌కి పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇంకా చాలా అద్భుతంగా తయారయ్యారు. ఓహ్! సో, సాధారణంగా దొరికే ఎన్నో పౌడర్‌లుంటాయి. అలా కాకుండా ఇది స్వచ్ఛంగా శ్రీగంధం అంటారు. శ్రీగంధం. అమ్మవారు దుర్గా రూపాలన్నిట్లో ఉన్న అమ్మవారు వాడేది ఈ శ్రీగంధం. ఇందాక మనం అనుకున్న దాంట్లో లక్ష్మీదేవికి కస్తూరి కాయ తెచ్చుకొని కలుపుకొని వాడుకునేది కస్తూరి గంధము అని చెప్పాను కదా. అది ఇదే తల్లి. ప్యూరిటీ. కానీ ఇందాక మనం గ్రహాల్లో చెప్పినప్పుడు దానికి వేరేవి వాస్తవానికి నాకు దీన్ని దొరకలేదు. అందుకోసం నేను వేరే డబ్బాలో వేసుకొని వచ్చిన మా ఇంట్లో ఉండే గంధం డబ్బాలో. ఓకే. దీనికి సడన్ గా డబ్బాలు దొరకక ఇది ఒకసారి స్మెల్ చూడండి. పబ్బలే ఇది గోల్డ్ కలర్ లో ఉన్నట్టు అనిపిస్తుందండి. ఎల్లో డబ్బాలో ఉన్నా కూడా గోల్డ్ కలర్ స్మెల్ ఉంది. స్ట్రాంగ్ ఉందండి ఇది కూడా. అంటే ఏదో మొక్కలోనే మూలికలు కలిసిపోతే అది ఏమంటారంటే మనకి కొన్ని పసర వస్తాయి ఆకులు కొమ్మలు లేత ఇప్పుడు కొమ్మలు. దీన్ని వేరే ఒక టెస్ట్ చేస్తారా మీరు? దీన్నా దాని ఒక టెస్ట్ చేస్తారా? చెప్పండి. అంటే దీన్ని ఎలా నేను లైట్ గా మీ చేతిలో వేస్తాను. ఓకే. ఓన్లీ 1 డ్రాప్ వాటర్ వేయండి. అబ్బా ఇదైతే కొంచెం కూడా పోలేదండి. అసలు గోరింటాకు ఎట్లుంటుందో అదే రంగులో. చాలా మంది అనుకుంటారు నాకు ఎర్ర గోరింటాకు పడితే మంచి మొగుడు వస్తుంది. సర్వసాధారణంగా ఆ రంగు ఏదైతే ఉందో ఆ రంగు ఉంది. ఎడిట్ చేసిన రంగు కాదు ఇది. ఈ కస్తూరి గంధం ఉంది కదా, ఈ కస్తూరి గంధాన్ని మీరు ఇప్పుడు పెట్టుకోండి. యు ఫీల్ ఇట్ నైట్ వరకు క్లియర్ ఇస్తున్నాయి ఇందులో. ఓకే. ఏం ఫీల్ అవుతారో మీరే నాకు తర్వాత నేను మళ్ళీ మీ దగ్గర కూర్చున్నప్పుడు ఇలా వీడియోలో కూర్చుంటాం కదా, ఓకే, అది ముందు పెట్టి మీ ఫీల్ చెప్పండి. ఓకే. లైట్ గా బంగారు రంగులో ఉంది. దీని మీద వేసి చూపిస్తాను. లైట్ గా వేసుకోండి. ఇది కంప్లీట్ ఒక పర్ఫెక్ట్ రెడ్ లోకి వచ్చింది కదా. ఇది బంగారు రంగులోనే ఉంది. అంటే వేరే గంధాలు మీరు చాలా తీసుకొచ్చారు. సాధారణంగా గంధం అంటే కూడా మనకు ఒక అవగాహన ఉంటుంది. ఇది బంగారు వర్ణంలోనే ఉంది నాకు. ఎరుపు మీద అయితే పర్ఫెక్ట్ తెలుస్తూనే వేయడం జరిగింది. దీన్ని ధరించి ఇంకొద్దిగా వేసుకోండి. దీన్ని ఏమంటారండి? ఓకే, లైట్ 1 డ్రాప్ వేసుకోండి. అట్లా లైట్ గా వేసుకోండి. అక్కడ కాదు, డైరెక్ట్ గా మీరు నుదుటిన పెట్టుకోమంటారా? కరెక్ట్. ఎంత వర్షం పడుతున్నా ఎలా ఉన్నా ఆ వర్షంలో మీరు తడుచుకుంటూ పోయినా మీరు నైట్ పడుకున్నా ఆ స్మెల్ మీ ఒంటి మీద నుంచి పోదు. డామ్ షూర్ దానికి. ఇంటికి వెళ్ళే వరకు ఉంటుంది. చాలా ఒక రోజంతా. నైట్ మీరు ఏ టైంకి పడుకుంటారు తల్లి? వర్క్స్ అన్ని 10-11 అవుతుందండి మన సాధారణంగా. ఇవాళ ఈ స్మెల్ మీరు చూసారు కదా, ఎగ్జాక్ట్గా 9-9:30 కల్లా మీ మైండ్ ఒక పీస్ ఆఫ్ మైండ్లోకి వెళ్ళిపోయి స్వచ్ఛమైన నిద్ర నువ్వు ఎప్పుడైనా పోయావో పోలేదో నాకు తెలియదు, ఇవాళ ఖచ్చితంగా పోతావు ఆ నిద్ర. సో ఒక కామ్నెస్ ఇస్తుంది అంటారు. అంటే మనసుకి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అండ్ ఎలా అంటే ఒక మనకే ఏదో పెద్ద నిధి దొరికింది. మీరు చాలా చూపించారు. ఇంకా నాకు చూపించాల్సిన 1-2 బ్యాలెన్స్ ఉన్నాయి అనుకుంటున్నాను. అన్నిటి స్మెల్ చూసినాక ఏదో అంటే ఆఘ్రాణం అని నేను ఒక పదం విన్నానండి. అవును అవును. వాసన చూడటం వేరు, స్మెల్ వచ్చిందంటాం ఏదో వేరు, కానీ ఆఘ్రాణం అంటారు. అంటే కొన్ని స్మెల్స్ తగిలినప్పుడు తలకి వెళ్తుంది, కొన్ని గొంతు వరకు వెళ్తాయి, కొన్ని పొట్టల వరకు వెళ్ళేవి కూడా ఉంటాయి. నేను ఈరోజు గొంతు చూశాను, ఇక్కడికి వెళ్ళడం చూశాను,
బ్రెయిన్లో టచ్ అవుతున్నట్టు కూడా నేను ఫీల్ అయ్యాను. నిజంగా స్మెల్కి అంత పవర్ ఉంటుందని మళ్ళీ ఒకసారి ఈరోజు చిన్న పిల్లలకు కనుక అప్పుడే వాసనలు తెలిసి గులాబీ వాసనలు లైక్ చూస్తూ ఉన్న పిల్లలకి ఎలా కొత్త ఫీల్ వస్తుందో నేను ఇంతవరకు నా జీవితంలో నేను చూడలేదు. స్వతహాగా ఇప్పుడు మీరు మామూలుగా మాట్లాడుతుంటే ఇలా ఇలా మీ చెవి మీరు అనుకుంటున్నారు కదా, ఏం ఫీల్ అవుతున్నారు? స్మెల్ తెలుస్తుంది, చాలా స్ట్రాంగ్ ఇప్పుడు స్మెల్. పెట్టుకున్న గంధం స్మెల్ ఫీల్ అవుతూనే ఉన్నారా? వస్తుంది. అండ్ ఇందాక స్మెల్స్ కూడా అన్ని రొటేట్ ఈ స్మెల్ ఏది డామినేట్ చేయలేదు మీరు చాలా. చూసిన నేను దాంట్లో. దగ్గరకు తీసుకురాలేకపోయాను, స్ట్రాంగ్ వచ్చింది. బ్రెయిన్ కే టచ్ అయింది అనుకుంటున్నా అండి ఈ స్మెల్. డైరెక్ట్ గా అక్కడికే టచ్ అవుతుంది. దీని ప్రత్యేకత గురించి ఒకసారి. అసలైన నిజమైన కస్తూరి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గంధము. జనరల్గా మనకి మార్కెట్లో కస్తూరి పసుపు అది రాసుకుంటే ముఖం మెరిసిపోతుంది అని చెప్తుంటారు. దానికి ఇది దీనికి ముఖానికి రాయొద్దు తల్లి. అసలు దానికి దీనికి సంబంధం లేదు. లేదు, ఎందుకు అని అంటే దానికి రీజన్ ఇస్తాను. నేను ముఖానికి ఎందుకు రాయొద్దు అంటున్నాను అంటే, ఇవన్నీ నేను తయారు చేసినవి మా అమ్మవారికి పూజ చేసినవి. మీరు ముఖానికి రాసుకుంటారు, రాసుకున్నాక మళ్ళీ దాన్ని ఏం చేస్తారు? వాష్ చేస్తారు, వాష్ చేస్తున్నారు. వాష్ చేసరికి ఏమవుతున్నాయి అవి? వృధాగా వెళ్ళిపోతుంది. కాళ్ళ కిందికి వెళ్తున్నాయి, పోయి ఎక్కడికో నీటి మట్టంలో చేరే, వాటి నుంచి ఎటు పోతాయో కూడా తెలియదు. అందుకే దయచేసి ఇది ముఖానికి కాకుండా నుదుటికి వాడేటట్టుగా చూసుకోండి. ఓకే, సో ఆ కస్తూరి పసుపు వేరే. నాకు తెలిసి నిజంగా మీరు చూపించే వరకు నేను కస్తూరి పసుపు అంటే ఓకే, పసుపు రా పసుపు దాన్ని ముఖానికి రాసుకుంటారు, ఎల్లో కలర్లో మెరిసిపోతుంది అని, బంగారు వర్ణం. కానీ ఇది బంగారు వర్ణంలో ఉన్నప్పటికీ ధరించడానికి అని చెప్పారు. ఇదేమో అన్ని మూలికలతో తయారు చేసిన అష్టగంధ విధిలో గంధం. అష్టగంధ విధిలో అదొక గంధం. ఎందుకు ఇక్కడికే వచ్చేస్తుంది? ఇది కొంచెం పర్ఫ్యూమ్లా అనిపిస్తుందండి నాకు సడన్ గా. అన్ని మూలికలు కలుస్తాయి తల్లి దీంట్లో. సుమారు 16 మూలికలతో తయారయ్యే అష్టగంధము అంటే సాధారణంగా మనం ఎప్పుడన్నా గుడికి వెళ్ళి కలసంలో కలిపినప్పుడు వాటర్లో వచ్చే ఒక స్మెల్ వస్తుంది నాకు. ఇది నేను చెప్పింది కరెక్ట్ కదా? నాకు అనిపించింది. నిజమే. ఇది అలా వాడతారా అండి? ఎలా వాడతారు దీన్ని? అది వాస్తవానికి ఎక్కువ విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి గంధం తల్లి, విష్ణుమూర్తికి వాడేటువంటి గంధం. సో ఏదో గుడికి వెళ్ళినప్పుడు మీరు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు ఫీల్ అయ్యే గంధం అది. స్మెల్ బాగుంది, అంటే దగ్గరకు తేవాల్సిన పర్ఫ్యూమ్ లాగా ఉంది. అంటే విష్ణుమూర్తి అలంకార ప్రియులు అని అందరికీ తెలుసు, ఆభరణాలు సుగంధాలు ఆయన ధరిస్తారని. నిజంగా అందుకే ఏమో అనిపించింది, విష్ణుమూర్తికి ఇష్టమైన. మీరు నన్ను ఎన్నోసార్లు ఒక ప్రశ్న వేశారు, కనుదిష్టి అని, నరఘోష అని, దిష్టి దోషాలని, ఇలా చాలా ఉన్నాయి కదా గురుగారు. ఇవి చాలా ఉన్నాయి కదా గురుగారు, ఇవి తొలగిపోవడానికి అసలు ఏమేం వాడాలి అని అంటారు. ఇది సర్వసాధారణంగా ఎంతో మంది ఎన్నో రకాల దిష్టి గురించి చేస్తూ ఉన్నారు. వేల మంది కొన్ని రకాలుగా చెప్పిన రెమెడీస్ ఎన్నో ఉన్నాయి మనకు. ఏ రెమెడీస్ లేకుండా, ఏమీ లేకుండా, కేవలం మనుషులకు ఒక్క బొట్టు పెట్టుకుంటే సరిపోతుందమ్మా. ఇది కూడా నల్ల రంగులో ఉంది. దీని పేరు అరగజ అంటాము. అరగజ. ఇందాకటి నల్లగంధము వాసన చూసావు కదా, దీని వాసన చూడు, దానికి దీనికి ఎంత వ్యత్యాసము ఏంటిదో అనేది. ఇది గంధం వాసన వస్తుందండి కొంచెం, నాకు చెయ్యి వల్ల అనుకుంటా. ఏదో కొత్త వాసన, వీటన్నిటికీ సంబంధం లేని వాసన. కానీ ఏదైనా కాల్చినప్పుడు వచ్చే వాసన కాదు ఇది. కాదు, నా చేతుల వాసన వస్తుందా అనే డౌట్ కూడా వచ్చింది నాకు ఇప్పుడు. లేదు, ఇది ఏదో క్రీమ్, లేకపోతే మీరు ఏమనుకోనంటే అలోవెరా లాంటిది ఇంకోటి ఏమన్నా జెల్ ఉందా అండి? అలోవెరా కాకుండా, అలోవెరా స్మెల్ కొంచెమే కానీ ఇంకే ఎర్ర కలమంద, అది నాకు ఐడియా లేదు. మేబీ అలోవెరా అయితే రెడ్ అలోవెరా. రెడ్ అలోవెరా చూసారా అది ఎప్పుడైనా? చూశాను కానీ దాన్ని ఇది చేయలేదు. అలోవెరా కొంచెం ఉందా ఇందులో? ఓకే, దానికి దీనికి సంబంధం స్మెల్లో అసలు తెలియలేదండి. అది వేరే, ఇది వేరే, బ్లాక్ కలర్లో ఉన్నప్పటికీ. దిష్టి కోసం మామూలుగా ఏంటంటమ్మా, కేవలం ఒక దిష్టి అనే కాదు, ఈ అరగజను వాడితే కనుదిష్టి ఒకటి మెయిన్ ఎఫెక్ట్ చేతబడి నుంచి బయటపడేసే దీన్ని వాస్తవానికి తంత్ర విద్యలో మేము దేంతో పోలుస్తామంటే త్రిశూలాయుధము అంటాము. త్రిశూలం అంటే ఏంటి తల్లి? శివుడి చేతిలో ఉండే ఆయుధం ఉంటుంది. అవును. అది ఎలా ఉంటుంది? మూడు షేపుల్లో ఉంటుంది. ఒకటి శత్రువు సంహరణ, ఒకటి నీచ సంహరణ, ఒకటి క్షుద్ర సంహరణ.
ఓకే. ఈ మూడిటిని సమాలుగా తొలగించేటువంటి గొప్ప ఆయుధమే ఈ అరకజ. హ్మ్. ఈ అరకజను వాడితే కనుదిష్టి, శత్రు భయ, శత్రు పీడ, శత్రు దోషాలతో చేతబడి వంటి దోషాల నుంచి కూడా బయటపడే అవకాశము కేవలం ఈ బొట్టుకే ఉంటుంది తల్లి. తలనొప్పి వస్తదా అండి ఏదైనా పెట్టుకున్నప్పుడు? అస్సలు రాదు. హ్మ్. తలనొప్పి అనేది మీరు ఫీల్ అవ్వరు దీనివల్ల. ఓకే. ఒకవేళ మీకు మైండ్ ఇది పెట్టుకున్న తర్వాత తలనొప్పి వస్తున్నది అని అంటే మీ దగ్గర ఏదో చెడు శక్తి చాలా ఎక్కువగా ఉన్నట్టు. ఓహ్! అయినా అది క్లియర్ చేస్తుంది. ఓకే. అదొకటి. తర్వాత ఇంటికి దిష్టి తాకుద్ది. ఇల్లు అంటే వాడంత ఇల్లు కట్టుకున్నాడు అనుకుంటారని సాధారణంగా ప్రతి ఒక్క దిష్టి బొమ్మ పెడతారు. ఏదైనా సరే. ఇంటికి గుమ్మడికాయ, తర్వాత కలమంద, అవును. పట్టిక, హ్మ్. అంటే దిష్టి గణపతి అని పెడుతున్నారు. దిష్టి గణ సూర్యుడు అలా ఎవరికి రకరకాలుగా నచ్చింది ఉన్నాయి. వాళ్ళు పెడుతూ ఉంటారు. తంత్రశాస్త్రంలో నీటి ఏనుగు నార అంటారు. నీటి ఏనుగు అంటే ఐడియా ఉందా మీకు? ఆ! హిప్పోపోటమస్. హిప్పోపోటమస్. ఒక కొమ్ము ఉండి ఆహా! అది ఖడ్గమృగం. ఓకే. పెద్ద నోరు ఉంటుంది. పెద్ద పెద్ద నోరు నోరు ఉంటుంది. ఉంటుంది. అవును. హిప్పోపోటమస్. అదేంటి అంటే ప్రతి అమావాస్యకు నీళ్ళలో కానివ్వండి, రోడ్ల మీద మామూలుగా అది నడిచే చోట్లలో ఇది వదిలిపెట్టేస్తుంది. దీన్ని నీటి ఏనుగు నాడ అని అంటామన్నట్టు. ఎట్లా వదిలిపెడుతున్నాడు? అంటే అమావాస్యకు దాని కాళ్ళల్లో నుంచి మొత్తం ఒక 10 ఊడి పడతాయి తల్లి. ఓహ్! అందులో మనకు స్వచ్ఛంగా దొరికేది ఒక 3. స్వచ్ఛంగా అంటే నాకు అంటే అర్థం ఇవి ఊడి అవ్వలేదు. పడి అది వెళ్ళిపోయేంత వరకు ఎదురు చూసి ఎందుకు దానికి ఎదురెళ్తే అదేం చేస్తదా తెలవదు. అవును. అది వెళ్ళిపోయేంత వరకు ఒక్కొక్కసారి మళ్ళీ దాని కాళ్ళు దీని మీదనే పడ్డదనుకోండి చిత్తు అయిపోతుంది సో, మళ్ళీ. అది పనికిరాదు మళ్ళీ. పనికిరాదు. ఇలా సంపూర్ణంగా గుండ్రంగా ఉండేటువంటిదే కావాలి. సో, అసలు దాని కాళ్ళ నుంచి పడతది అంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా ఉంటదా? అందుకోసమే ఈ నీటి ఏనుగు నారను తీసుకువచ్చి ఎర్ర దారంలో ఇలా కట్టేసుకొని గుమ్మం ముందు వేలాడదీస్తే నీ ఇంటికి ఎటువంటి నరఘోష అనేటువంటిది రాదు, తాకదు, తాకనివ్వదు. చిన్న ఎప్పటి వరకు? ఇది విరిగిపోయేంత వరకు అంతే ఉంటుంది తల్లి. బరువు లేదండి. ఏదో ఐరన్‌లా అనిపించింది గాని చూడ్డానికి. ఇది బరువు లేదు. డెలికేటెడ్ కలర్ పీస్ కూడా వట్టిగా ఇట్లా విరిగిపోతుంది. దాని శరీర ఓహ్! రంగే ఉంటది. బ్లాక్, గ్రే, రెడ్ కొద్దిగా ఫంగస్ వచ్చినట్టు కూడా ఉందా? అవును. ఏదో నేను పచ్చిదనం మీద చెప్పాలంటే ప్యాక్ చేస్తాం కదా. ఓకే. తుప్పు పట్టిన ఐరన్ రాడ్ ఎలా ఉంటదో అంటే నాకు అనిపించిందే చెప్తున్నా. అది ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంది. నేను ఐరన్ అని వెయిట్ ఉంటది అనుకున్నా. అది కూడా కాదు. మెరుస్తుంది కూడా అండి ఇది. ఓకే. దీన్ని ఇలాగే కట్టేసుకోవాలి. విరిగితే పనికిరాదు. శుద్ధంగా గుండ్రంగా ఉండాలి. ఇది దొరకడం కష్టం కదండీ. ఎన్ని ఉంటాయి లైక్ ఆ! ఎన్ని ప్లస్ ఎవరికైనా కావాలంటే తెప్పిచ్చిస్తామమ్మా మేము. ఓకే. ఓకే. ఎందుకనంటే అడవిలో కొన్ని నివసిస్తూ ఉంటాయి కదా. హ్మ్. రాత్రి పగలు కష్టపడి అవి అక్కడ వదిలిపెట్టేసి వచ్చేంత వరకుండి వాటిని తీసుకొని వస్తామన్నట్టు. అది హుహు. కేవలం ఎక్కువగా అమ్మవారి పూజలకు మేము వాడతామన్నట్టు వీటిని. అమ్మవారి పూజల్లో వాడతారా? అంటే పూజ చేయడానికా? లేకపోతే అమ్మవారికి అమ్మవారి దిష్టి అర్పించాలి. ఇవి అమ్మవారు. ఓకే. ఇది చేత్తో మట్టిది ఏమన్నా రౌండ్‌గా చేస్తే క్రాక్స్ వస్తాయి చూడండి. అలా అనిపిస్తుంది. కింద పడ్డ తర్వాత ఈ క్రాక్ వస్తది తల్లి కింద పడ్డ వాటికి తర్వాత నుంచి. వస్తుంది. ఓకే. సో, మేబీ ఒరిజినల్ అంటే అలా ఉంటదేమో. నేనైతే చూడలేదు. మీకు నిజంగా దీని గురించి తెలుసా? నాకైతే ఫస్ట్ టైమ్ వింటున్నా. కానీ అది దిష్టి పోగొడతది అని చాలా అంటే అది కనపడేలాగా పెట్టుకోవాలంటారు. ఇప్పుడు మనకి దిష్టికి సంబంధించిన ఏవైనా సరే కనపడేలా పెట్టాలంటారు. కనపడేలాగా పెట్టాలి. అంటే గుమ్మం ఎదురుగా కట్టేసి గుమ్మానికి ఉంచాలి. ఎదురుగా ఎరుపు రంగు దారంలో హుహు. కట్టేసుకోవాలి. సరిపోతుంది. ఇంకా వేరేవి సరిపోతుంది. ఏమీ అవసరం లేదు దిష్టికి. ఏం అవసరం లేదు. చాలా మంది కొబ్బరికాయ, గుమ్మడికాయని మొత్తం ఇంత పెద్దవి నింపి పెడతారు. అవును. సో, అవి కూడా ఓకే. కానీ ఇదుంటే అవి అన్నీ అవసరం లేకుండా ఇదొక్కటి సరిపోతుంది. సరిపోతుంది. ఏది కావాలన్నా మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటుందా అండి? వీటిలో 100%. ఏవైనా 100% ఎవరైనా ఫోన్ చేసి మాకిది కావాలి అంటే? ఖచ్చితంగా పంపిస్తాము. ఓకే. సో, ఖచ్చితంగా మీకోసం కింద డిస్‌ప్లేలో నంబర్ ఇస్తాము. మీ కాంటాక్ట్ ఇచ్చేస్తామండి. సో, మీరే మాట్లాడండి. మా ప్రేక్షకుల వరకు ఎందుకంటే అసలు ఉన్నవే అనేదే చాలా తక్కువ మందికి తెలుసు. నాలాంటి వాళ్ళు కూడా ఉండే ఉంటారు. దిష్టి కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మా ప్రేక్షకులకి ఒక మంచి అవకాశంగా దీన్ని నేను భావిస్తున్నాను.
ఒక తిలకం ఉంది. అదే కాకుండా ఇంటికి దిష్టి తగలకుండా ఉండే విధంగా కార్యాలయాల్లో, ఆఫీసులు లాంటి వాటి ప్రదేశాల్లో కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి ఒక విషయం మీలో అంటే మీరే చేస్తారని కానీ ఇవన్నీ నాకు ఇప్పటివరకు తెలియదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు కొంచెం సమాచారం ఇస్తారనే ఉద్దేశంతోనే అనుకున్నాం కానీ ఇంత కష్టపడి ఇవన్నీ చేయడం మామూలు విషయం కాదు. అండ్ మీరు మాకు కలిసినందుకు కూడా మేము ధన్యులమని చెప్తాను. ఎందుకంటే కరెక్టే, దైవాన్ని ఆరాధించాలి, దాని పద్ధతులు ఉన్నాయి. కానీ ప్రకృతిలో ఉన్న కొన్నిటిని ఎలా మూలికలుగా మార్చుకోవాలి, దానివల్ల మనం ఎలాంటి బెనిఫిట్ పొందాలి, తయారు చేసుకోవడం రాదు, చేసిన వాడకం రాదు, ఏదో అనుకొని ఎటో వెళ్ళిపోయి ఎవరినో నమ్మి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. అలా కాకుండా ఈ గంధం పెట్టుకుంటే ఏమవుతుంది అనేది నా ఉద్దేశం. కానీ అది తయారు చేయడానికి మీరు పడే కష్టం కూడా వెలకట్టలేనిదని అర్థమైంది కొంతవరకు. నేను చూడలేదు కాబట్టి మీరు చెప్పిన కొన్ని ఆ స్మెల్ తెలుస్తుందండి. ఏదో అడవిలోకి వెళ్ళి ఏదైనా పచ్చిది అని విరిస్తే కొన్ని స్మెల్స్ వస్తాయి. అవును. అవును. నేను ఒకటో రెండో విరుచుంటా మహా అయితే. కానీ అవి చూస్తే మాత్రం డిఫరెంట్ స్మెల్స్ అనిపించింది. నాకైతే ఒక డబ్బా తీసుకుంటాను మీ దగ్గర, ఏదనేది తెలియదు కానీ మళ్ళీ ఒకసారి స్మెల్ చూసి ఖచ్చితంగా ఒక డబ్బా రోజుకి ఒకసారి వాసనైనా చూస్తానండి. నుదుట ధరించడం నాకు తెలియదు కానీ నిజంగా మీరు ఇవన్నీ తీసుకురావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఎంతోమంది ప్రేక్షకులు దీన్ని వీక్షించాలి, ఇవి తెలుసుకోవాలి కనీసం అనేది నా ఉద్దేశం. మీరు ఈ విషయాలని మాకు చెప్పినందుకు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూపించి, ఇదిగోండి ఇలా ప్రత్యక్షంగా నేను చూసినందుకు కూడా, ఇది మెహందీ కాదు, ఇందులో ఒక గంధాల్లో ఒకటి వేసింది చిటికెడు, ఇది దాని ఫలితం. సో ఇలాంటివి ఎన్నో అద్భుతాలు అందులో దాగి ఉన్నాయి. నేను ప్రయత్నపూర్వకంగా చెప్పట్లేదు కానీ మీరు ప్రయత్నిస్తే నాకు ఖచ్చితంగా తెలియజేయండి. దాని ఫలితాలు కూడా మీరు తెలుసుకుంటారు. ఎందుకంటే ఆయన చెప్పిన దాని నుంచి నేను ఎంత చెప్తున్నాను అంటే నాకు అర్థమైంది అది. గ్రహ ప్రభావం వల్ల నష్టపోయి భూమికి పోయిన వాళ్ళు, సో తోడబుట్టిన వాళ్ళను లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళను కోల్పోయిన ఎన్నో బాధలు పడుతూ ఉంటారు. ఒక బాధకి విముక్తి దొరుకుతుంది అంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి? మనశ్శాంతి దొరుకుతుందంటే ఎవరు కాదనుకుంటారు చెప్పండి? సో కుంకుమ ధరిస్తే మనశ్శాంతిగా ఉంది, దేవాలయానికి వెళ్తే మనశ్శాంతిగా ఉందని చాలామంది చెప్తారు. ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి, సక్సెస్ అయితే మీరు వేరే వాళ్ళకి తెలియజేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. కొన్ని విలువైనవి మీ దగ్గర ఉన్నాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అందరికీ తెలియజేయాలనేది నా ఉద్దేశం. నిశాంత్ శర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. మహాదేవ మహాదేవ. సో ప్రేక్షకులందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఒకసారి ప్రయత్నం చేయండి అని మాత్రం నేను చెప్పగలను. మీరు కాంటాక్ట్ చేయండి, మీకు ఏది కావాలా, లేకపోతే ఏ గ్రహానికి సంబంధించిన, లేకపోతే మీకు నచ్చిన, నేను చెప్పిన వాటిలో మీకు నచ్చిన కుంకుమ ఏదో దాన్నే అడగండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఎన్నో విషయాలు మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.